ప్రభు నామంలో ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ మరోసారి సువార్త దళం ఇచ్చిన ఆహ్వానం మేరకు ఈ సాక్ష్య సభలకు నేను కూడా రావడానికి ప్రభు ఇచ్చిన ఈ అనుకూలతకై నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన సావాస నాయకునకు సావాసమందు పరిచర్య చేస్తున్న దైవజనులందరికీ ఈ కూడికను ప్రేమించి దేవుని వాక్యం కొరకు ఈ చోటుకి చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. నోటితో చెప్పరా? మంచిది. గత దినాలలో బాపట్లలో జరిగిన సువార్త దళం సభలకు వచ్చాను. అంతకుముందు అక్కడక్కడ ఈ సావాస కూడికలకు పిలువబడినప్పుడు రాగలిగాను. మరి ఈ సంవత్సరం ఈ ఫిబ్రవరి నెల 26, 27, 28 తారీఖులకు నేను ఆహ్వానించబడి మీ ముందు నిలబడ్డం ఇది గొప్ప భాగ్యముగా ఎంచి నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుడు అనుగ్రహించిన మంచి అంశపు వచనం, ఆ వచనాన్ని ఆధారంగా చేసుకుని పగటిపూట ఇక్కడ ఒక 3 సందేశాలు నేను చెప్పవలసి ఉంది. మళ్ళీ రాత్రికి సువార్త కూడికలో ప్రభువును గూర్చి కొన్ని మాటలు చెప్పవలసి ఉంది. ఈ పరిచర్యలో ప్రభువు నన్ను బలపరిచి ఆయన మహిమ కొరకు మన మేలు కొరకు బలహీనుడైన నన్ను బలపరిచి ఆయన వాడుకున్నట్లు మీరు ప్రార్థించాలి అని మనసారా మిమ్మల్ని అభ్యర్థిస్తూ మరి నా వంతుగా ఈ 3 కూడికల్లో 3 సందేశాలు చెబుదామని నా మనసులో ఉన్న ప్రేరణను బట్టి ప్రభు ఇచ్చిన తలంపులు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నా సందేశం ఆత్మను పొందిన వ్యక్తి. ఆత్మను పొందిన వ్యక్తి అదేంటో ఈరోజు చెప్తాను. రేపు మధ్యాహ్నం ఇదే సమయానికి ఆత్మతో నడిపించబడుతున్న కుటుంబం, అది రేపు చెప్తాను. తప్పనిసరిగా కుటుంబాల కొరకు అవసరమైన మాటలు ప్రభు ఇచ్చినవి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మరి చివరి రోజు ఇదే సమయానికి ఆత్మతో నిండిన సంఘమును గూర్చి కొన్ని విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈరోజు వ్యక్తి, రేపు కుటుంబం, ఎల్లుండి సంఘం, అంతే. ఈ 3 విషయాలు మనం ఈ స్థలంలో మనం కలిసి ధ్యానం చేస్తాం. సరే, నేను సందేశంలోకి వెళ్ళక మునుపు ఒక చిన్న సూచన మీకు ఇవ్వాలి అని ఆశపడతా ఉన్నాను. దేవుడు తన విశేష కనికరం చొప్పున మన ముందుకు ఇలాంటి కూడికలను తీసుకుని వచ్చి ఎన్నో ప్రసంగాలు ఆయన మనకు వినిపిస్తూనే ఉన్నారు. మనం కూడా చాలా ప్రసంగాలు వింటున్నాం. కానీ ప్రసంగాల ప్రయోజనం ఏ మేర కలుగుతుంది అన్నది ప్రశ్నగా మిగిలిపోయింది. నిజంగా మనం ప్రసంగాల ప్రయోజనమే మనం పొందగోరితే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం వేసుకోవలసిన ఒక 5 ప్రశ్నలు ఉంటాయి. అవి జ్ఞాపకం చేస్తాను. రాసుకోగలిగిన వారు రాసుకుంటే మంచిది. లేదు, మీ జ్ఞాపక శక్తి ఎక్కువైతే మీరు జ్ఞాపకంలో ఉంచుకున్నా కూడా సంతోషమే.
ఈ 5 ప్రశ్నలు వేసుకుని వాక్యం వినటం, వాక్యం చదవడం చేతకానందున వాక్య ప్రయోజనం పొందని మనుషులుగా మిగిలిపోతున్నాం. నేను 5 ప్రశ్నలు చెబుతాను, సావధానంగా వినండి. తర్వాత వాక్యాన్ని చదివి నా సందేశాన్ని నేను ఆరంభిస్తాను. వాక్యం వింటున్నా, చదువుతున్నా మనం వేసుకోవలసిన మొదటి ప్రశ్న, నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉన్నదా? ఎనీ సిన్ దట్ ఐ మస్ట్ అవాయిడ్. నేను విడిచిపెట్టవలసిన పాపాన్ని గురించి ఈ ప్రసంగంలో దేవుడు ఏదన్నా మాట్లాడినాడా అనే ప్రశ్నతో వాక్యం వినడం అది ఆశీర్వాదకరం. దేవుని వాక్యం అర్థం లాంటిది, దీనికి అబద్ధం చెప్పడం రాదు. మనం ఎలా బ్రతుకుతున్నామో మన బ్రతుకును ఈ వాక్యపద్ధం చూపించినప్పుడు, మనం విడిచిపెట్టవలసిన పాపాలు మన ముందుకు వచ్చినప్పుడు తప్పక వాటిని విడిచిపెట్టడానికి తీర్మానం చేస్తే మన వాక్య ప్రయోజనాన్ని పొందగలుగుతాం. 1. రెండవ ప్రశ్న, నేను చేపట్టవలసిన వాగ్దానం ఏదైనా ఉన్నదా? ఎనీ ప్రామిస్ టు గ్రాబ్. ఏదైనా ఒక వాగ్దానం నేను చేపట్టవలసింది ఈ ప్రసంగంలో ఉందా అన్న ప్రశ్నతో వినాలి. ఎందుకు వాగ్దానం చేపట్టాలి అంటే, పేతురు తాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, వాగ్దానాల మూలంగా లోకములో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవచ్చట, మెట్టుకు మనం దేవుని స్వభావంలో పాలివారం కావచ్చునట. అదే పేతురు భక్తుడు చెప్పింది. ఈ లోకములో ఉన్న భ్రష్టత్వం నుంచి తప్పించుకోవడానికి, మనం దేవుని స్వభావంలో పాలివారం అవ్వడానికి వాగ్దానాలు పట్టుకోవాలి. నేను లెక్క పెట్టలేదు, ఎవరో లెక్క పెట్టి చెప్పింది మీతో చెబుతున్నాను. ఈ 66 వాగ్దానాలు దేవుడు తన పిల్లలకి ఇచ్చిన ఉన్నాయట. ఆ వాగ్దానాలను చేపట్టి ఈ లోకములో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని మన దేవుని స్వభావంలో మన పాలివారం కావచ్చునన్నమాట. కానీ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే, సంవత్సరానికి ఒకసారి ఒక వాగ్దాన పత్రం డిసెంబర్ 31వ తారీఖు రాత్రో జనవరి 1వ తారీఖునో తీసేసుకొని అది బైబిల్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు దాన్ని చూసి ఇలా చూసి అనుకునే వాళ్ళని నేను కొంతమంది చూసా. ఇది ముద్దులు పెట్టడానికి ఇవ్వబడలా, ఇదేం ప్రామిస్ కార్డు కాదు, ఇది మా సభలకు వేసుకున్న థీమ్ వెర్స్, అందరూ ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటారని దాన్ని పారాఫ్రైజ్ చేసి రాసినటువంటి థీమ్ వెర్స్ తప్ప ఇదేం ప్రామిస్ కార్డు ఏం కాదు. కానీ చాలామంది ప్రామిస్ కార్డులని ముద్దులు పెట్టుకొని దాంతో ఒంటి మీద సిలువలు వేసుకుంటారు. మరి ఈ అలవాటు ఎక్కడి నుంచి నేర్చుకున్నారో ఏం పాడో కానీ వాగ్దానాలను వాడుకోవడమే వీళ్ళకి చేత కాలేదు అనిపిస్తుంది. సరే, ఇది 2వ ప్రశ్న. 3వ ప్రశ్న ఏంటి అంటే, నేను అనుసరించవలసిన మాదిరి ఏదైనా ఉన్నదా? ఎనీ ఎగ్జాంపుల్ టు ఫాలో. ఈ బైబిల్లో మంచి మాదిరులు ఉన్నారు, ఈ బైబిల్లో చెడ్డ మాదిరులు కూడా ఉన్నారు. మంచి మాదిరులను చూసి వాళ్ళ బ్రతకడానికి మనం ఇష్టపడాలి, చెడ్డ మాదిరులను చూసి వాళ్ళకు బ్రతకకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే వింటున్న ప్రసంగంలో నేను అనుసరించవలసిన మోడల్ ఏదైనా దొరుకుతుందా, ఒక ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా అన్న ప్రశ్నతో వినటం లేదా చదవటం మనకు చేత కావాలి. ఇది 3వది. 4వ ప్రశ్న ఏమిటి అంటే, నేను అనుసరించవలసిన ఆజ్ఞ ఏదైనా ఉన్నదా, లేదా లోబడవలసిన ఆజ్ఞ ఏదైనా ఉందా? ఎనీ కమాండ్ టు ఒబే. బైబిల్ గ్రంథము నిండా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. వాటికి మనం విధేయత చూపినప్పుడే మనం ఆశీర్వదించబడతాము. కనుక నేను విధేయత చూపవలసిన ఆజ్ఞ ఏదైనా ఈ ప్రసంగంలో నాకు వినబడిందా అన్న ప్రశ్నతో వాక్యం వినాలి. అప్పుడే వాక్య ప్రయోజనం కొంచెం మన ఒంటికి పట్టుద్దన్నమాట. సరే, చివరి ప్రశ్న ఏంటి అంటే 5వ ప్రశ్న,
నేను సంపాదించుకోవలసిన జ్ఞానం ఏదైనా ఉందా? ఎనీ నాలెడ్జ్ టు గెయిన్. ఇంతవరకు ఈ విషయం నాకు తెలియరాలేదు, దేవుడు ఇప్పుడే నాకు తెలియచేస్తున్నాడు. నేను సంపాదించుకోవలసిన జ్ఞానం ఈ ప్రసంగంలో ఏముంది అన్న ప్రశ్నతో వినటం మనకు చేత కావాలి. మరోమారు చెప్తాను, వినండి. నేను విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉన్నదా? నేను చేపట్టవలసిన వాగ్దానం ఏదైనా ఉన్నదా? నేను అనుసరించవలసిన మాదిరి ఏదైనా ఉన్నదా? నేను లోబడవలసిన ఆజ్ఞ ఏదైనా ఉన్నదా? నేను సంపాదించుకోవలసిన జ్ఞానం ఏదైనా ఉన్నదా? ఈ ప్రశ్నలతో మనం దేవుని వాక్యం ముందు కూర్చుంటే ఎవరైనా తప్పక వాక్య ప్రయోజనం పొందుతారు. ఈనాటి క్రైస్తవ్యం ఎట్లయిపోయిందనంటే ఏమీ ప్రశ్నించుకుంటూ వినరు. పాసివ్ అయిపోవడం మనకు అలవాటు అయిపోయింది. తిరిగి ప్రశ్నించేటువంటి మనస్తత్వంతో వాక్యం వినే అలవాటు లేక ప్రసంగాలకేమీ తక్కువ లేదు, కానీ దాని ప్రయోజనమే మనం పొందడం లేదు. నేను వచ్చేసరికి దైవజనులో మంచి మాట అన్నారు. వాక్య సందేశం యూట్యూబ్లో వైరల్ అవ్వడం కాదు, మీ హృదయాలలో వైరల్ అవ్వారన్నారు. భలేగుంది ఆ మాట. ఈ రోజున యూట్యూబుల్లో వైరల్ చేయటం మనకు వచ్చింది, కానీ మన హృదయాల్లో అది వైరల్ అవ్వటం, అది రాకపోవడం ఎంత దురదృష్టం కదా కదా అనిపించింది నాకు. కనుక మీరు ఇప్పుడే కాదు ఎప్పుడైనా, ఎక్కడే కాదు ఎక్కడైనా మీరు దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఈ 5 ప్రశ్నలతో వాక్యం వినండి. మీరు తప్పక వాక్య ప్రయోజనం మీరు పొంది తీరుతారు. అలాంటి కృప సువార్త దళములో ఉన్న మీ అందరికీ, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు ఆయన అనుగ్రహించాలని కోరుతూ మూల వచనం చదువుతాను, మరో స్థలంలో మరో వచనం చదువుతాను. ఒక చిన్న ప్రార్థనతో నా ధ్యానాన్ని ఆరంభిస్తాను. రండి వాక్యాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల అందంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. అలాగనే మరో స్థలములో మరికొన్ని వచనాలు చదువుదాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం నుండి ఇలా వ్రాసి ఉంది. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం నుంచి. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతని నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇశ్రాయేలీల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ గణతలో కొంత ఉంచుము. 18వ వచనంలో ఈ మాట, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ప్రేమ కలిగిన తండ్రి, దయాళుడైన దేవా, మీకు స్తోత్రాలు. సువార్త దళం ఏర్పాటు చేసుకున్న ఈ సాక్ష్య కూడికలను బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ సంవత్సరం ఈ సభలకు మీరిచ్చిన మూలవచనం అపోస్తలుల కార్యాలు 1:8 ఆధారంగా చేసుకుని నా వంతుగా నేను 3 సందేశాలు నీ ప్రజలకు చెప్పాలి. ఆత్మను పొందిన వానిని గూర్చి ఈ పూట చెప్పడానికి నేను సిద్ధమై నీ పక్షంగా నిలబడ్డాను. రేపు ఆత్మతో నడిపించబడిన కుటుంబాన్ని గురించి నేను చెప్పవలసి ఉంది. ఎల్లుండి ఆత్మతో నింపబడిన సంఘమును గూర్చి నేను చెప్పవలసి ఉంది. నా మనసుకు నీ ఆలోచనలిచ్చి, నా నోటికి నీ మాటలిచ్చి, నా ముందు కూర్చొని ఎంతో శ్రద్ధతో వాక్యం వింటున్న మా ప్రియులందరి యొక్క నాయన మనస్సులను, హృదయాలను మీ స్వాధీనమందు ఉంచుకోండి. ప్రభువా, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారమైనట్లుగా చేయండి. దయగలిగిన మీ ఆత్మ మా పాదములను సమభూమి మీద నిలుపునట్లుగా మీరే కటాక్షం చూపమని సావాస నాయకుడు, సావాస పెద్దలు,
సవాసమందు పరిచర్య చేస్తున్న సేవకులు, వారి వారి సంఘాలు, కుటుంబాలు అందరూ ఈ చోటుగా చేరిరాగా మేము కూడుకొనుట అది మేలు కగునట్లుగా బలహీనుడను, నన్ను మీరు బలపరిచి నీ ప్రజల మేలు కొరకు వాడుకునండి. ప్రభువా, వీరికి వాక్యమును బోధించి నేను భ్రష్టుడను కాకుండా నాకు సహాయం చేయండి. నా యొద్ద నుంచి నీ మాటలు విని ఆచరించకుండా తమను తాము మోసం చేసుకుని ఆ భయంకరమైన దుర్గత నుంచి నా ముందు కూర్చున్న వారిని కాపాడండి. మిట్టకు మేము ఆత్మలో గొప్ప పురుగొల్పు నొందునట్లు మా మధ్య ప్రభువా మీ ఆత్మకార్యం జరిగించుదురని నమ్మదగిన మంచివాడవైన నీకే మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏ ప్రభువునైతే విశ్వసించి ఏ ప్రభువునైతే వెంబడిస్తున్నామో ఆయన జీవితం, ఆయన పరిచర్యను 5 భాగాలుగా మనం విడగొట్టవచ్చు. మళ్ళీ చెప్పనా? ఏ ప్రభువునైతే మనం విశ్వాసం ఉంచామో, ఏ ప్రభువునైతే మనం వెంబడిస్తున్నామో ఆయన జీవితాన్ని, ఆయన పరిచర్యను 5 భాగాలుగా విడగొట్టవచ్చు. అందులో మొదటి భాగం ఏంటనంటే ప్రీ ఇన్కార్నేషన్ లైఫ్ అన్నారు. అంటే శరీరధారి కాకమునుపు జీవితం. ఆయన శరీరధారి కాకమునుపు ఆయన ఉన్నాడు, ఆయన పనిచేశాడు. యెహోవా వాక్యముగా అబ్రాముకు దర్శనమిచ్చాడు. చూచుచున్న దేవుడుగా హాగరుకు దర్శనమిచ్చాడు. యెహోవా హస్తముగా ఎజ్రాకు సహాయపడ్డాడు. యెహోవా బాహువుగా ఇష్షాకు తన ప్రత్యక్షతనిచ్చుకున్నాడు. ఇది శరీరధారి కాకమునుపు మన ప్రభు యొక్క పరిచర్య. అది దీనిని ఇంగ్లీషులో ప్రీ ఇన్కార్నేషన్ మినిస్ట్రీ లైఫ్ అన్నారు. అంటే శరీరధారి కాకమునుపు ఆయన జీవితము, ఆయన పరిచర్య ఒకటి ఉంది. రెండవది ఏంటనంటే ఎర్త్లీ లైఫ్ అండ్ మినిస్ట్రీ. భూమి మీద ఆయన జీవించి చేసిన పరిచర్య ఉంది. అది కాస్త ప్రియమైన మిత్రులారా 33.5 సంవత్సరాల్లో చివరి 3.5 సంవత్సరాలు ఆయన జీవితం వ్రాయబడగా మౌనం ఎంత ఇబ్బందిగా ఉందో కదా.
దేవుని సన్నిధిలో మౌనంగా ఉన్నవారు, ఏకాంతంగా ఉన్నవారు ఆశీర్వదించబడి 10 మందికి ఆశీర్వాదకరంగా మారతారు. అందుకనే సైలెన్స్ అండ్ సాలిట్యూడ్, దేవుని సన్నిధిలో మౌనం, దేవునితో ఏకాంతం, ఈ రెండు ఆశీర్వాదకరమైన అనుభవాలు. విచారకరం, నేటి క్రైస్తవ సంఘానికి దేవుని ముందు మౌనంగా కూర్చోవడము చేత కాదు, దేవునితో ఏకాంతంగా ఉండడము చేత కాదు. ఎందుకంటే మన శబ్దాలకు మరిగాం, మన మంది మనుషులం అయిపోయాం. మనుషులు లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది, అలాగనే శబ్దాలు లేకపోతే తట్టుకోలేకపోతున్నాం. కనుక ఒక జస్ట్ 3 minutes ఇక్కడ మౌనానికి ఒక అక్కకేమో ముళ్ళ మీద కూర్చున్నట్టుగా అనిపించింది నాకు. మాట్లాడేంటి వీడు అని నేనే మాట్లాడను, మైక్ లేకపోతే. సరే, మంచిది, వినండి. రెండవ పరిచర్య యేసు ప్రభువుది భూమి మీద పరిచర్య, ఎర్త్లీ లైఫ్. 33.5 సంవత్సరాల్లో చివరి 3.5 సంవత్సరాలు ఆయన గంభీరమైన పరిచర్యను ఆయన చేశారు. మూడవ పరిచర్యను ఏమనంటారు అంటే పునరుత్థాన అనంతర పరిచర్య, పోస్ట్ రిజరక్షన్ మినిస్ట్రీ అన్నారు. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత, ఆరోహణం అవ్వక మునుపు ఆయన 40 దినాలు పరిచర్య చేశాడు. దీన్ని పునరుత్థాన అనంతర పరిచర్య అని అంటారు. అటు తర్వాత 4వ పరిచర్య వర్తమాన కాల పరిచర్య, ప్రజెంట్ మినిస్ట్రీ. ఇప్పుడు ఆయన జీవించి పరిచర్య చేస్తున్నాడు. ఎట్లా అంటే పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి సంగమునకు శిరస్సుగా, సంగమునకు ఉత్తరవాదిగా, సంగమునకు ప్రధాన యాజకుడుగా, సంగమునకు ప్రియుల విజ్ఞాపనకర్తగా అక్కడుండి పరిచర్య చేస్తున్నాడు ఆయన. ఇది 4వ రకమైన జీవితం, పరిచర్య. సరే, 5వ పరిచర్యను ఏమంటామనంటే భవిష్యత్తు పరిచర్య అన్నారు, ఎస్కటలాజికల్ మినిస్ట్రీ అన్నారు. అనగా భవిష్యత్తులో ఆయన సంఘం కొరకు వస్తాడు, తర్వాత ఆయన సంఘాన్ని తీసుకుని వెళతాడు, తర్వాత సంఘమునకు ఆయన విమర్శ చేస్తాడు, తర్వాత 1000 ఏండ్ల భూమి మీద పరిపాలన చేస్తాడు, ఆడ తర్వాత పాపులకు తీర్పు తీరుస్తాడు. బోల్డంతుంది ఆయన చేయవలసిన పని. సరే, నేను ఉపోద్ఘాతమే ఇన్ని ఎక్కువ ఎందుకు చెప్పాను అంటే మనం ఈ సంగతులన్నీ బాగా తెలుసుకోవలసిన ఆవశ్యకత, ఆయన వెంబడిస్తున్నాం కాబట్టి, ఆయన్ని విశ్వసించినాము కాబట్టి మనకు తెలియాలి. కనుక శరీరధారి కాకమును పరిచర్య చేశాడు, భూమి మీద ఉండి పరిచర్య చేశాడు, పునరుత్థానం తరువాత పరిచర్య చేశాడు, వర్తమాన కాలములు ఇప్పుడు పరిచర్య చేస్తూనే ఉన్నాడు, భవిష్యత్ కాలములో పరిచర్య చెయ్యనై ఉన్నాడు. ఇదండి యేసు ప్రభు యొక్క జీవితం, పరిచర్య. ఇందులో 3వది చాలా ప్రాముఖ్యమైనది. అదేంటనంటే పునరుత్థాన అనంతర పరిచర్య. ఆయన మరణమును గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆ 40 దినాలు 3 రకాల పరిచర్యలు ఆయన చేశాడు. అదే ఈ సభలకు చాలా కీలకమైన అంశమైపోయింది. అపోస్తలుల కార్యాల గ్రంథం చదువుతాను చూడండి, 1వ అధ్యాయంలో. ఇది పునరుత్థాన అనంతర పరిచర్య, మరణం తిరిగి గెలిచి లేచిన తర్వాత ఆయన చేసిన పరిచర్య. చూడండి ప్రియులారా, 1వ అధ్యాయం 3వ వచనం ఇలా ఉంది. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తానే సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన మరణం గెలిచి లేచిన తర్వాత ఆయన చేసినటువంటి పరిచర్య ఏమిటి అంటే నేను సజీవుడను అని కనపరుచుకున్నాడు, 1. 2వది దేవుని రాజ్యమును గూర్చిన సంగతులు ఆయన బోధిస్తూ వచ్చాడు, 2. 3వది పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన వాగ్దానం ఇచ్చాడు, 3. ఈ సభలకు ముఖ్య వచనం, మీరు పైనుండి శక్తి పొందే వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, తర్వాత మీరు యెరూషలేము, యోదయ, సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. ఇక్కడ పొందు వరకు అనే మాట చాలా కీలకమైన మాట. మీరు పైనుండి శక్తి పొందు వరకు, ప్రియులారా, పొందు వరకు అనే మాటలో ఇంగ్లీష్లో ఎండ్యూర్ అని అన్నారు. అదే గ్రీకు భాషలో లూకా రాసినప్పుడు ఎండియోసెస్తే అనే పదం ఉపయోగించాడు. పైనుండి శక్తి పొందు వరకు అంటే ఎండియోసెస్తే అంటే
పైనుండి వచ్చు శక్తిని ధరించుకునే వరకు మీరు యెరూషలేములో నిల్చుని బయటికి వెళ్ళకండి. మీరు పైనుండి వచ్చు శక్తిని ధరించుకున్న తర్వాత మీరు యెరూషలేము నుంచి యోదేకు పొండి, యోదే నుంచి గల్లయ్యకు పొండి, గల్లయ్య నుంచి సమరయ్యకు పొండి, సమరయ్య నుంచి మీరు బూదిగంతాల వరకు పొండి అన్నాడు. ప్రియులారా, ఆ శక్తిని ధరించుకోవాలంట. అపోస్తలులతో ప్రభువు పలికాడు, ఆ శక్తిని ధరించుకోండి అన్నాడు. ఇప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను, వినండి. ఈ రోజున ఒక ఎదిగిన ఒక యవనస్తుడు బట్టలు ధరించుకోకుండా రోడ్డు మీదకి పోయాడు అనుకోండి, వాడిని చూచి మీరు ఏమంటారు? పిచ్చోడు అంటారు. కరెక్టే చెప్పావమ్మా, పిచ్చోడు అంటారు. తర్వాత దిగంబరిగా తిరుగుతున్నాడు అని అంటాం. పిచ్చోడు, దిగంబరి అని అంటాం కదా. మరి ఈ రోజున క్రైస్తవులు ఆ పైనుండి వచ్చే శక్తిని పొందుకుని బయటకు పోతున్నామా? ఆ శక్తి పొందుకోవటం మనకు అలవాటయిందా? ఆ శక్తితో జీవించడం మనకు అలవాటయిందా? ఆ శక్తి లేకుండానే లోకములో తిరుగుతున్నాం, మేము సాక్షులం అయిపోతాం అనుకుంటే లోకం అంటుంది వీళ్ళకి పిచ్చి పట్టిందిరా, వీళ్ళు ధరించుకోవలసిందానే ధరించుకోకుండా ఊరి మీద పడ్డారు, వీళ్ళు ఏమంటే దిగంబరులు అంటున్నారు. ఈ కాలప సంగమానికి ఏమంటే దేవుడు ఉత్తరాన్ని రాయిస్తున్నాడు, నువ్వు దిగంబరివై ఉన్నావని కూడా ఎరిగి ఉండకనే నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటుందట అంత్యకాల సంఘం. లవోదిక సంఘంతో ప్రభు యోహాను ద్వారా పత్రిక రాయించినప్పుడు, నువ్వు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవను, నీవు దిగంబరివై ఉన్నావని ఎరుగక నాకేమీ కొదువు లేదని నువ్వు చెప్పుకుంటున్నావు. ఈనాటి క్రైస్తవ సంఘం దిగంబర సంఘం. ఈనాటి క్రైస్తవ సంఘం పిచ్చి పట్టిన సంఘం. ధరించుకోవలసిన శక్తిని ధరించుకోకుండా రోడ్డు మీద పడింది. అందుకనే అందరికీ మనం ఎట్లా కనబడుతున్నామనంటే పిచ్చి పట్టినోళ్ళలాగా, దిగంబరులాగా మనం కనబడుతున్నాం. కనుక ప్రభు అన్నాడు, మీరు పైనుంచి వచ్చే శక్తి పొందే వరకు యెరూషలేములో నిలిచి ఉండి ఆ శక్తిని ధరించండి అన్నాడు. కనుక ప్రియులారా, ఇది వ్యక్తికి అవసరం, ఇది కుటుంబానికి అవసరం, ఇది ఒక సంఘానికి అవసరమని నేను ఎంచి ఈ పూట ఆ శక్తిని పొందిన వ్యక్తి లేదా ఆత్మను పొందిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో మీతో చెప్తాను. నువ్వు మారు మనసు పొందిన మాట నిజమైతే, నువ్వు రక్షించబడిన మాట నిజమైతే, నువ్వు సాక్షిగా బ్రతుకుతాను అని ఒక తీర్మానం నీ లోపల ఉన్నమాట నిజమైతే, శక్తిని పొందే సాక్షివి కావాలి తప్ప నువ్వు శక్తి లేకపోతే నువ్వు ఒక దిగంబరుడువు, నువ్వు ఒక దిగంబరి దానివి, నువ్వు ఒక పిచ్చి పట్టిన దానివి, నువ్వు ఒక పిచ్చి పట్టినోడివి అని దేవుని వాక్యం చెబుతుంది. గనక ఈ పూట ఆత్మను పొందిన వ్యక్తిని గురించి నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుడు మోషేతో అన్నాడు, మోషే, నూను కుమారుడైన ఈ యెహోషువ ఆత్మను పొందినవాడు అన్నాడు. అమ్మా వింటున్నారా? నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఈ ఆత్మను పొందిన యెహోషువ జీవితం ప్రియులారా, ఒక్కొక్క అంతస్తు అతను ఎదగడం లేఖన భాగాల్లో చూస్తాం. వరుసగా లిస్ట్ అవుట్ చేస్తాను, రాసుకునే ఆసక్తి ఉంటే రాసుకోండి. మొట్టమొదట యెహోషువ ఎవరు అంటే నూను కుమారుడు. నూను కుమారుడు ఈజ్ ఎ సన్, అంతే. ఆయన ఒక తండ్రికి కుమారుడు అంతే. కానీ ఐగుప్తు దేశంలో పుట్టాడు కాబట్టి వీరి పితరులు ఐగుప్తు దేశంలో బానిసలు కాబట్టి యెహోషువ ఎవరు అంటే ఆయన బానిస కూడాను. సన్ బికేమ్ ఏ స్లేవ్. కుమారుడుగా పుట్టినవాడు బానిస బ్రతుకు బతికాడు. అయితే ఎంతో కాలం బానిసగా ఉండలేదు ఆయన గురించి బైబిల్లో మొట్టమొదట నిర్గమాకాండం 17వ అధ్యాయంలో చూస్తాం. ఆ 17వ అధ్యాయంలో అమాలేకీయులతో ఇశ్రాయేలుకు యుద్ధం వచ్చినప్పుడు మోషే యెహోషువను వాళ్ళతో యుద్ధం ఆడడానికి పంపిస్తే యెహోషువ ఏమయ్యాడో తెలుసా? ఆయన ఒక సైనికుడు అయినాడు. స్లేవ్ బికేమ్ ఏ సోల్జర్. కనుక వినండి, ఒక బానిస కాస్త సైనికుడుగా మారిపోయినాడు. సైనికుడుగా మారిన తర్వాత ఇక మోషే వెన్నంట ఉండి మోషేకు ఆయన ఒక పరిచారకుడు అయిపోయాడు. అందుకని మోషే పరిచారకుడైన యెహోషువ అని మనం చదువుతాం. సోల్జర్ బికేమ్ ఏ సర్వెంట్. కనుక సైనికుడు కాస్త ఆయన పరిచారకుడు అయిపోయాడు. పరిచారకుడుగా ఆగలేదు ఆయన జీవితం. ఒక రోజున కనాను దేశం ఎలా ఉందో పోయి చూచుకుని రా అని చెప్పి మోషే 12 గోత్రాల వారిని పంపిస్తే యెహోషువ కూడా వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు ఈ సర్వెంట్, ఈ సేవకుడు ఏమైపోయాడంటే
గూఢచారి అయిపోయాడు. సో సర్వెంట్ బికమ్ ఏ స్పై, గూఢచారి అయిపోయినాడు. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే మాట. కుమారుడు కాస్త బానిస అయినాడు, బానిస కాస్త సైనికుడైనాడు, సైనికుడు కాస్త పరిచారకుడైనాడు, పరిచారకుడు కాస్త గూఢచారి అయినాడు. గూఢచారిగా ఉన్నటువంటి ఆయన ఇశ్రాయేలు ప్రజలందరినీ వినండి తన వెంట నడిపించి ఆ కనాను దేశానికి చేర్చి, ఆ కనాను దేశానికి ఎవరికి ఏ వంతు రావాలో పంచే ఒక నాయకుడైపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే స్పోర్ట్స్ మ్యాన్ కాదు, స్టేట్స్ మ్యాన్. ఒక అధికారము కలిగిన వ్యక్తి అయిపోయాడు, ఒక అధికారము కలిగిన వ్యక్తి అయిపోయాడు. అమ్మ వింటున్నారా? అతని అధికారముతో రూబేను గోత్రికులారా ఇది మీ చోటు, మనస్సే గోత్రికులారా ఇది మీ చోటు, ఓ ఎఫ్రాయిమీలారా ఇది దేవుడు మీకు ఇచ్చిన చోటని వంతులు వేయగలిగిన స్టేట్స్ మ్యాన్ అనగా అధికారము గల వ్యక్తి అయిపోయినాడు. అలా అధికారము కలిగిన వ్యక్తి కాస్త చివరికి ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆధ్యాత్మిక నాయకుడిగా మారిపోయి, నేను యెహోవాను సేవిస్తాను, నేను నా ఇంటి వారిని ఆయనే సేవిస్తాం, మీరు ఎవరిని సేవిస్తే వారిని సేవించండి అని ఒక ఆధ్యాత్మిక నాయకుడిగా దేవుని ప్రజలకు సవాలు విసిరినవాడు అయినాడు. ఇంగ్లీష్లో కృత్రిమంగా చెప్పొచ్చు, తెలుగులో కుదరడం లేదు. ఇప్పుడు వరుసగా చెప్పినానుగా మళ్ళీ జ్ఞాపకం చేస్తాను వినండి. సన్ బికేమ్ ఏ స్లేవ్, కుమారుడు కాస్త బానిస అయినాడు. స్లేవ్ బికేమ్ ఏ సోల్జర్, బానిస కాస్త సైనికుడు అయినాడు. సోల్జర్ బికేమ్ ఏ స్పై, సైనికుడు కాస్త వినండి గూఢచారి అయిపోయినాడు. స్పై బికమ్ ఏ సర్వెంట్ అనగా గూఢచారి కాస్త పరిచారకుడు అయిపోయినాడు. సర్వెంట్ బికమ్ ఏ స్టేట్స్ మ్యాన్, పరిచారకుడు కాస్త అధికారము గలవాడు అయినాడు. స్టేట్స్ మ్యాన్ బికమ్ ఏ వినండి ప్రియులారా స్పిరిచువల్ మ్యాన్, ఒక ఆధ్యాత్మిక నాయకుడు అయిపోయినాడు. అది 7వ దశ. ప్రియులారా వినండి, ఒక విషయం మీతో చెప్పన, ఆధ్యాత్మిక అభివృద్ధి అయినా ఆధ్యాత్మిక అధోగతి అయినా ఏది రెప్పపాటులో జరగదు. ఆధ్యాత్మికంగా నువ్వు అభివృద్ధి చెందాలన్నా అంతకంతగా అభివృద్ధి చెందవలసిందే. నువ్వు ఒకవేళ ఆధ్యాత్మికంగా పడిపోయావన్నా అది అంతకంతకో దిగజారవలసిందే. అభివృద్ధి అయినా అధోగతి అయినా ఏది రెప్పపాటు గడిలో జరగదు, అది అంచెలంచెలుగానే జరుగుతుంది. ఇదైనా అదైనా. ఇప్పుడు యెహోషువ నీలాంటి నాలాంటి ప్రియులార మనుషులే, కానీ ఆధ్యాత్మికంగా అంత అభివృద్ధి చెందే స్థాయిలోకి వెళ్ళడానికి అతను అంచెలంచెలుగా 7 మెట్లెక్కాడు ఆయన. సరే, ఆయన గురించి దేవుడే సాక్ష్యం ఇవ్వవలసి వస్తే ఇలా చెప్తాను వినండి. ఒక మాట జ్ఞాపకం, ఇది రక్షణ సాక్ష్యాల సభలే కదా. మనం ప్రభు గురించి సాక్ష్యం అవ్వడమే కాదు, సాక్ష్యం ఇవ్వడమే కాదు, మన గురించి ఆయన కూడా సాక్ష్యం ఇవ్వాలి. బైబిల్ దేవుడు సాక్ష్యాలు చెప్పే దేవుడు. బైబిల్ దేవుడు మన ద్వారా తన గురించి సాక్ష్యాలు చెప్పాలి అని కోరుకునేవాడు. ఆయన చెప్పాలి, మనము చెప్పాలి. మనం చెబుతామండి సాక్ష్యాలు అనుకుంటే కుదరదు. నిన్ను గురించి ఆయన ఏమైనా సాక్ష్యం చెప్పగలడా అన్నది ఎప్పుడో ప్రశ్నగా నీ మనసులో ఉంటే అది చాలా ఆశీర్వాదకరం. సరే, పాయింట్గా రండి. ఇప్పుడు దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చినాడు అంటే యెహోషువను గురించి, హే మోషే, ఈ నూను కుమారుడని యెహోషువ ఆత్మను పొందినవాడు అన్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రియ సోదరి స్నేహితులారా, మనం ఆత్మను పొందిన వాళ్ళమా కాదా? ఏమంటే ఆత్మను పొందిన అనుభూతులు మన జీవితంలో అవి చోటు చేసుకున్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి నేను 3 సంగతులు చెప్తాను జాషువా జీవిత అనుభవంలో నుంచి. మొదటి మాట బాగా వినండి. యెహోషువ జీవితంలో మొదటి మాట ఐగుప్తు నుంచి విడుదల పొందిన అనుభవం. ఆత్మను పొందినవాడు ఐగుప్తు నుంచి విడుదల పొందిన అనుభవం గలవాడు. ఇది మొదటి మాట. రెండో మాట చెప్తాను, రాసుకోండి ఈ విషయాలన్నీ, మళ్ళీ నేను వివరించినప్పుడు మీ జ్ఞాపకంలో తెచ్చుకోవచ్చు. రెండవ సంగతి ఏంటంటే మోషే పాదాల దగ్గర నేర్చుకునిన అనుభవం. ఏవో నేర్చుకున్నాడు సేవకుని దగ్గర. మోషే పాదాల దగ్గర నేర్చుకున్న అనుభవం కలిగిన వాడు. మూడవ సంగతి, అమ్మా వింటున్నారా, దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తి అయినాడు. దేవుని కొరకు నిలబడిన వాడయ్యే ముందు మోషే పాదాల దగ్గర నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాడు. మోషే పాదాల దగ్గర నేర్చుకునే విషయాలు నేర్చుకొనక ముందు ఐగుప్తు దేశంలోంచి ఆయన విడుదల పొందినాడు.
క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరిలారా, ఇప్పుడు రండి మొదటి అనుభవం చెప్తాను. మొదటి అనుభవం ఏమిటి అని అంటే, యెహోషువ ఐగుప్తు నుంచి విడుదల పొందిన అనుభవం. ఐగుప్తును దేంతో పోలుస్తాము అంటే లోకముతో పోలుస్తాం. ఫరోను దేంతో పోలిస్తాము అంటే దుష్టునితో పోలిస్తాం. ఐగుప్తు దేశం వింటున్నారా, ఫరో చేతిలో ఉన్నట్టు ఈ లోకమంతా దుష్టుని చేతిలోనే ఉంది. ఐగుప్తును లోకముతో ఎందుకు బాబు పోల్చావు అని మీరు అంటారేమో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో మోషేను గురించి దేవుడు రాయిస్తున్నాడు. ఐగుప్తు దేశంలో మోషేకేమున్నాయి అని అంటే ఇలా రాసి ఉంది, అల్పకాల పాప భోగం అనేది ఉందంట ఐగుప్తులో. అదే శరీర ఆశ. తర్వాత ఏమో ఐగుప్తు ధనము కంటే అని రాసి ఉంది, అదే నేత్రాశ, సంపదల పిచ్చి. ఫరో కుమార్తె కుమారుడును అనిపించుకొనుట కంటే అని రాసి ఉంది, అదేనండి జీవపడమ, కీర్తి పిచ్చి. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ 3 కాలు ఉన్నాయి. మొదటి కాయ ఏంటనంటే కాంతల పిచ్చి, రెండో కాయ ఏంటంటే కాసుల పిచ్చి, మూడో కాయ ఏంటనంటే కీర్తి పిచ్చి. ఈ మూడింటిని జయించండి రా క్రైస్తవులారా అన్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు. ఈ కాగుణితమే గలడం రాలేదు, బండిర వరకు వస్తున్నారని బతుకు బండ బతుకు. నీ కాగుణితమే వచ్చి చావడంలా, బండిర వరకేమొచ్చుద్ది నీ బండ బతుకు. నేననలేదమ్మోయ్, ఏంటో కొరకరా చూస్తున్నారు, ఒళ్ళు మండిపోతున్నట్టుంది. ఇది ఆర్ఆర్కే మూర్తి గారు పెద్ద ఆయన చెప్పినాడు ఒకసారి. ఏమన్నా కాగుణంతో గెలవండమ్మా, కాగుణంతములో లోకముంది. కాంతల పిచ్చి, అల్పకాల పాపభోగం, ఇదే శరీర ఆశ. కాసుల పిచ్చి, ఇదేనండి నేత్రాశ, సంపదల పిచ్చి. ఏమండి ఫరో కుమార్తె కుమారుణ్ణి అనిపించుకోవడం, జీవపడమ్మం, ఇదే కీర్తి పిచ్చి. మీరండి కాంతల పిచ్చిని గెలవకపోయినా, కాసుల పిచ్చిని గెలవకపోయినా, కీర్తి పిచ్చి గెలవకపోయినా, ఈ 3 లోకములో ఉన్నాయి. ఈ 3 ఐగుప్తులో ఉన్నాయి. ఈ 3 కలిగిన ఐగుప్తుని ఏలుతున్నాడు ఫరో. ఈ 3 కలిగినటువంటి లోకాన్ని ఏలుతున్నాడు సాతానుడు. అందుకే ఇలా రాశాడు భక్తుడు. చదువుతాను చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం చూడండి 19వ వచనం ఇలా ఉంది, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదాం. అంటున్నారా, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మ కలిగిన అల్పకాల పాపభోగము, సంపదలు, ఎవడి పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆ లోకం ఎవడి చేతిలో ఉందనంటే దుష్టుని యందు ఉంది. ఐగుప్తు ఫరో చేతిలో ఉన్నట్టు లోకము సాతాను చేతిలో ఉంది. కనుక మనం విడిపించబడాలి. ఆ రోజున యెహోషువ వినండి, ఐగుప్తులో పుట్టాడు, ఐగుప్తు నుంచి విమోచించబడ్డాడు. ఈ రోజున మన లోకములో పుట్టాము, సాతాను యొక్క వశములో ఉన్న ఈ లోకము నుంచి మనం విడుదల పొందాలి. ఎలా వస్తుందండి విడుదల అని అంటే, ప్రియుల ఒకే ఒక సాధనం అండి. ఏమిటా సాధనం అంటే పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తమే సాధనం. అంతకంటే ఏముందండి? పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తమే సాధనం విడుదల పొందడానికి. ఈ రోజున లోకములోంచి, సాతాను కబంధ హస్తాల్లోంచి మనం విడుదల పొందడానికి మనకో పస్కా బలి ఉందంట, మనకు పస్కా గొర్రె పిల్ల చనిపోయిందంట. పౌలు చెప్పినాడు ఈ మాట. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక నేను చదువుతాను చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండి తీసి పారేయండి. ఇంతే కాక క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడెను. క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడెను. ఆ రోజున యెహోషువ విడుదల పొందడానికి ఒక పస్కా గొర్రె పిల్ల చచ్చిపోయింది. ఈరోజు నువ్వు నేను విడుదల పొందడానికి మన పస్కా గొర్రె పిల్ల అయిన యేసు మరణించినాడు. అయితే ప్రియులారా, ఈ పస్కాను కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను, సావధానంగా వినండి. మొదటి అనుభవం ఏంటంటే పస్కాను ఆచరించడానికి, పస్కా గొర్రె పిల్ల చేత విడుదల పొందడానికి మొదటి అనుభవం ఏంటో తెలుసా? డిసైడ్ ద ల్యాంబ్. నీ మందల బోల్డని ఉంటాయి గొర్రెలు, మేకలు. ఏది పడితే అది నీవు ఈ పస్కా బలి పశువుగా వాడడానికి కుదరదు. ముందు తీర్మానం చెయ్యి, ముందు సెలెక్ట్ చేసుకో. డిసైడ్ ద ల్యాంబ్ అన్నాడు. ఎలా డిసైడ్ చేయమన్నాడో చెప్తాను. ఈ రోజున నిన్ను విమోచించడానికి నీ పస్కా గొర్రె పిల్ల అయిన యేసును నువ్వు డిసైడ్ చేసుకో.
నీ పస్కా బలి పశువుగా దాన్ని డిసైడ్ చేసుకో. ఎట్లా డిసైడ్ చేయాలో చెప్తాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది నిర్గమాకాండం 12వ అధ్యాయం. ఒక్కొక్క వచనం రాసుకోండి. నేనేం త్వరపడి గబగబా చెప్పడం లేదు, సావధానంగా నిదానంగా చెప్తున్నాను. మీరు వింటూ కూడా మీరు ఆలోచించి మీరు ధ్యానం చెయ్యొచ్చు కూడా. రండి చూపిస్తున్నాను ఎలా డిసైడ్ చేసుకోవాలట. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది ప్రియులారా, చూడండి. మీ కొరకే చదువుతున్నాను. 6వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకున్న వల్లెను, గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకునవచ్చును. ఏదైనా తీసుకో, కానీ నీ దగ్గర బోల్డని గొర్రెలు ఉన్నాయి, అన్ని గొర్రెలు పనికిరావు. నీ దగ్గర బోల్డని మేకలు ఉన్నాయి, అన్ని మేకలు పనికిరావు. ఏది పనికొస్తుందంటే నిర్దోషమైనదే పనికొస్తుంది, పర్ఫెక్ట్ వన్. యెహోషువ ఐగుప్తు నుంచి విడుదల పొందడానికి ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను పస్కా బలి పశువుగా అతను డిసైడ్ చేసుకున్నాడు, తనకు తన కుటుంబాన్ని గురించి. ఇప్పుడు మిమ్మల్ని గురించి చెప్పనా? ఈ రోజు నీ పస్కా బలి పశువైన యేసు ఆయన పర్ఫెక్ట్ వన్ అని నీకు అర్థమైందా? ఆయన నిర్దోషనే అతన్ని నువ్వు ఎన్నుకున్నావా? మా అమ్మ నమ్మిందండి, నేను నమ్మానండి. మా తాతలు నమ్మారండి, నేను నమ్మానండి. చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తానండి, మా పాటలు వచ్చండి, ప్రసంగాలు వచ్చని నంగనాచి మాటలు చెప్పకండి. అవేమీ పరలోకానికి పనికిరావు. ఈ పస్కా గొర్రె పిల్లతో నీ కనెక్షన్ ఉండాలి. ఈ పస్కా గొర్రె పిల్లను నువ్వు డిసైడ్ చేసుకోవాలి, ఆయన పర్ఫెక్ట్ వన్నేనా? రెఫరెన్స్లు ఇస్తాను, విషయాలు చెప్తాను వినండి. రెఫరెన్స్లు ఇస్తాను, ఆ విషయం చెప్తాను వినండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో పేతురు అంటాడు, 1 పేతురు 2:22లో పేతురు అంటాడు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన ఏ పాపమును చెయ్యలేదు. హి డిడ్ నో సిన్, ఆయన పాపమే చెయ్యనివాడు. నిర్దోషమైన గొర్రె పిల్ల నీ ప్రభు, ఆయన పాపమే చేయలేదు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఇలా రాసి ఉంటుంది. అక్కడ యోహాను ఏమని రాశాడో తెలుసండి? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను, ఆయన యందు పాపమేమియూ లేదు అన్నాడు. ఈ హ్యాడ్ నో సిన్, ఆయన పాపమే లేనటువంటి వాడు. అర్థమవుతుందా అండి? పాపము చెయ్యనివాడు, పాపమే లేనివాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో పౌలు భక్తుడు కొరింథీయులతో రాసి అంటాడు, పాపము ఎరగని ఆయన మన కోసం పాపముగా చెయ్యబడ్డాడు. ఆ వచనం నాకేమి నేర్పిస్తుంది అని అంటే, హీ న్యూ నో సిన్, పాపమే ఎరగనివాడు, పాపము చెయ్యనివాడు నీ గొర్రె పిల్ల. పాపమే లేనివాడు నీ గొర్రె పిల్ల, పాపమే ఎరగనవాడు నీ గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్లనే నీ పాప క్షమాపణ కొరకు, విమోచన కొరకు నీవు ఎంచుకున్నావా, తీర్మానించుకున్నావన్నదే ప్రశ్న. కనుక యెహోషువ ఆ రోజున ఐగుప్తు నుంచి బయటకు రావడానికి ఒక గొర్రె పిల్లని డిసైడ్ చేసుకున్నాడు. పస్కా గొర్రె పిల్లని డిసైడ్ చేసుకున్నాడు. ఆ గొర్రె పిల్ల పర్ఫెక్ట్ ల్యాంబ్, నిర్దోషమైన గొర్రె పిల్ల. మరి నీవు లోకము సాతానుడు వారి కబంధస్థాల్లోంచి విమోచించబడ్డానికి ఈ గొర్రె పిల్ల ఎలా డిసైడ్ చేసుకున్నావు? డిసైడ్ చేసుకుంటూ ఎందుకు డిసైడ్ చేసుకున్నావు? మా అమ్మ నమ్మిందండి, మేము నమ్మేమండి, జలుబు వచ్చిందండి తగ్గించాడండి, తలనొప్పి వచ్చిందండి తగ్గించాడండి అని చిల్లర మాటలు చెప్పకూడదు. ఈనాటి క్రైస్తవులకు ఈ చిల్లర మాటలు ఎక్కువైపోయాయి. అందుకే వాడు గర్భాపసి వచ్చేయండిరా మా దగ్గరికి, యోసేపు దేవుడు రా, అప్పుడు తలనొప్పి తప్పింది, ఇప్పుడు రావడం మానేసింది అంటున్నాడు. మళ్ళీ వస్తుందిగా నీకు మాయిదారు తలకాయ నొప్పి. అప్పుడు జబ్బు తగ్గింది, మళ్ళీ రావడం మానేసిందా? అప్పుడు తీరింది, మళ్ళీ అప్పు లేకుండా పోయిందా? ఇవన్నీ ఎప్పుడు ఉంటాయండి. నేను ఎందుకు ఆ యేసును నా పస్కా గొర్రె పిల్లగా నమ్మానంటే, ఈజ్ పర్ఫెక్ట్ వన్, ఆ నిర్దోషమైన వాడు. ఇది చెప్పడం చేతకాక వినండి, వాళ్ళకి మన అవకాశాలు ఇచ్చే వాళ్ళమైనాం. ఇక్కడ ఉన్నారా లేదా? ఏంటి గుడ్లు అప్పగించుకొని చూస్తున్నారు? ఆమె అర్థమవుతుందా? రెండో సంగతి చెప్తాను వినండి. ఎట్లా నువ్వు డిసైడ్ చేసుకోవాలనంటే చదువుతాను రండి. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది 3వ వచనం, మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజంతో ఈ నెల 10వ నాడు వారు తమ తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్క గొర్రె పిల్లనైనా మేక పిల్లల్ని, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను మేక పిల్ల తీసుకురావాలను. తర్వాత చూడండి ప్రియులారా, తెచ్చి ఏం చేయాలంటే 7వ వచనం చూడండి, ఈ నెల
14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొని తర్వాత 14వ రోజున పస్కా బలి పశువుగా అర్పించుదురు గాని. అమ్మ చెల్లి వింటున్నారా? ఎన్నో రోజు తెచ్చుకోవాలట? ఏంటో చెప్పరు. ఎన్నో రోజు తెచ్చుకోవాలి? దశమి నాడు తెచ్చుకోవాలి. దశమి నాడు అంటే 10th డే అని. మళ్ళీ దశములు అమావాస్యల పున్నాలు ఉన్నాయి అనుకోకండి. మాయిదారు క్రైస్తవులకి ఇది ఒకటి వచ్చు కదా, దశమి పున్నం అమావాస్యలు ముహూర్తాలు చూసుకొని అలవాటు వచ్చింది. ఇంత పాదిర్లు మంచి సేవకుల దగ్గర ఉన్న పిలక పంతులు వదలట్లేదు. మన బుద్ధంతా ఆ పిలక చుట్టే తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ దశమి అంట బైబిల్ ఉంది, అమావాస్య అంట. ఒరే 10th డేని దశమి నాడు అని అంటారు. 10th డే 10వ రోజున తెండి 14వ రోజున అర్పించండి అని అంటే, మధ్యలో నువ్వు ఏం చెయ్యాలా గొర్రె పిల్లతో అంటే, పురువెందాలేం పరీక్షించా గొర్రె పిల్లను, ముఖ్యలా పైకెత్తు, నోస్ ఫ్లైస్ వలన ముక్కియగల వలన కురుపులేమో వచ్చాయేమో చూడు, అది టాయిలెట్కి వెళ్ళినప్పుడు చూడు, విరోచన జబ్బు ఉందేమో చూడు, తల మొదలుకొని కాళ్ళ వరకు తడిమి చూడు, ఎక్కడైనా ముళ్ళు గీరుకొని ఉంటే రక్తం ఇప్పటికే కారిపోయిందేమో చూసుకో. పరీక్షించు పరీక్షించు పరీక్షించు. పరీక్షింపబడని ఆ పస్కా గొర్రె పిల్ల నేను విమోచించడానికి పనికిరాదు. పరీక్షించు. 10వ రోజున తెచ్చుకోమన్నా, 14వ రోజున దాన్ని పస్కా బలి పశువుగా చెయ్యమన్నా, ఈ 5 రోజులు చేయవలసిన పని ఏంటంటే పరీక్షించు. మట్టల ఆదివారం యెరూషలేములోకి వచ్చిన వాడు శుక్రవారం వరకు యెరూషలేము పరిసర ప్రాంతాలు పరీక్షించుకోండి. ఈ గొర్రె పిల్లను, యేసు పరీక్షించబడిన గొర్రె పిల్ల. చెప్పనా మీకు ఎవరో పరీక్షించారో? పరలోకం పరీక్షించింది. పరలోకం ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంది. పాతాళము పరీక్షించింది. పాతాళం ఏమో తెలుసా? అంటే పాతాళం అంటే అందులో దెయ్యాలు ఏమంటున్నాయి తెలుసా? ఒకటిలో ఉండి, యేసు నువ్వు దేవుని పరిశుద్ధుడమని నేను ఎరుగుదును, నా సమయం ఇంకా రాలేదు, అప్పుడే నన్ను నశింప చేయడానికి వచ్చావా అని పాతాళము పరీక్షించి చెప్పింది నువ్వు దేవుని పరిశుద్ధుడమని. ఏం భూలోకం మానేసిందా? భూలోకం పరీక్షించి ఏమందో తెలుసండి? పిలాత భార్య అంటుంది, ఏమండి ఆ నీతిమంతుని జోలిగా పోకండి అంది. పిలాత్ అన్నాడు, ఈయనలో నాకు ఏ దోషము కానరాలేదన్నాడు. చివరికి బుద్ధి పెట్టి అప్పగించిన వాడు అంటాడు, అయ్యో నీ నిరపరాధి రక్తమును నేను చిందించినాను అన్నాడు. ఇదంతా భూలోకం పరీక్షించి చెప్పిన మాటలు ఇవి. పర్ఫెక్ట్ ల్యాంప్, ప్రూవెన్ ల్యాంప్, డిసైడ్ ద ల్యాంప్. నిర్దోషమైన పరీక్షించబడిన ఈ పస్కా గొర్రె పిల్లను నీ కొరకు గొర్రె పిల్లమని తీర్మానించుకో. ఇప్పుడు నేను అడుగుతున్నా నీ మాట, యేసు నీ పాప క్షమాపణ కొరకు, నువ్వు నీతిమంతుడు అవ్వడం కొరకు, నీ విమోచన కొరకు ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచిన నీ పస్కా గొర్రె పిల్ల నిజంగానే తీర్మానించావా? మరి ఎలా ఆత్మను పొందుతావు నీవు? ఎఫెసీ 1:13 పౌలు అందుకన్నాడు, మీ రక్షణ సువార్తను వింటున్నారా? మీ రక్షణ సువార్తను విని దాని మీద విశ్వాసం ఉంచి మీరు వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు అన్నాడు. సువార్త సత్యం వినకుండా, దాని మీద విశ్వాసం ఉంచకుండా పరిశుద్ధాత్మను పొందడం అనే అనుభవం ఇది జరిగిన అనుభవం కానే కాదు. అదొక బూటకం. నువ్వు వినడము సరిగా వినలా, నీకు విశ్వాసము సరిగా నిలపలా, నేను ఆత్మను పొందాను అనుకుంటే నువ్వు ఒక మత్తులో మాయలో ఉండే మనిషి అయిపోతావు. జగత్త అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఎట్లా వచ్చినాడండి యెహోషువ ఐగుప్తు నుంచి, ఫరో కబంధస్థాల నుంచి అని అంటే, ముందు గొర్రె పిల్లను, పస్కా గొర్రె పిల్ల డిసైడ్ చేసుకున్నాడు. డిసైడ్ చేసుకున్న తర్వాత అతను రెండో అనుభవం ఏంటో తెలుసా? గొర్రె పిల్ల మీద ఆధారపడ్డాడు. డిపెండింగ్ అపాన్ ద ల్యాంబ్. ఆ గొర్రె పిల్ల మీద ఆధారపడ్డాడు. ఎలా ఆధారపడ్డాడంటే, దాన్ని వధించినాడు, దాని రక్తమును ద్వారబంధాలకు చిలకరించినాడు. ఇంగ్లీష్ లో బాగుంటుంది, స్లైన్ ద ల్యాంబ్ స్ప్రింకిల్ ద బ్లడ్, స్లైన్ ద ల్యాంబ్ స్ప్రింకిల్ ద బ్లడ్. గొర్రె పిల్లను వధించినాడు, దాని రక్తమును ద్వారబంధాలకు చిలకరించినాడండి. అలాగ గొర్రె పిల్ల మీద ఆధారపడ్డాడు. వింటున్నారా లేదా? మూడవ సంగతి ఏంటో తెలుసా అండి? డైన్ ద ల్యాంబ్, గొర్రె పిల్లను తిన్నాడు. గొర్రె పిల్లను తిన్నాడు. యేసును నువ్వు తీర్మానించుకున్నాక నీ విమోచన కొరకు ఆయన మీద ఆధారపడు. ఆయన 2000 సంవత్సరాల క్రిందట ఆ కలువరి కొండ మీద ఆయన వధించబడ్డాడు. ఆయన రక్తమును విశ్వాసముతో నీ హృదయపు కమ్ముల మీద ప్రోక్షించుకో. ఇప్పుడు ఆయన్ను భుజించు. ఏమేమి తినాలట? నిర్గమాకాండంలో రాసి ఉంటుంది.
ఇవన్నీ నూతన నిబంధన వాస్తవాలకు సరిపోతాయి. చదువుతాను చూడండి. 9వ వచనం, నిర్గమకాండం 12వ అధ్యాయం 9వ వచనం. దాని తలను తినండి, యేసుక్రీస్తు యొక్క జ్ఞానాన్ని అనుసరించండి. దాని కాళ్ళను తినండి, అనగా యేసు నడిచినట్టుగా నడవండి. దాని ఆంత్రములను తినండి, యేసుక్రీస్తులను ఐశ్వర్యం అంతా పొందుకొనండి. ఆయన జ్ఞానం, ఆయనతో నడక, ఆయనలో ఐశ్వర్యం అన్ని అనుభవించడమే ఆయన భుజించడం అని అర్థం. ఇక్కడ ఉన్నారా లేదా? ఆమె అర్థమవుతుంది ఆ విషయం. నేను 3 విషయాలు చెప్పాను. గొర్రె పిల్లను ఎంచుకోవడంలో నిర్దోషమైనది అయి ఉండాలి, పరీక్షించబడింది అయి ఉండాలి. గొర్రెపిల్ల మీద ఆధారపడు, అది వధించబడాలి, దాని రక్తము నీ హృదయంలో చిలకరించబడాలి. 3వ మాట గొర్రెపిల్లను భుజించు. దాంట్లో 3 చెప్పాను. ఆయన జ్ఞానం, ఆయనతో నడక, ఆయన ఐశ్వర్యం అనుభవించడానికి పూనుకో. అప్పుడు గొర్రెపిల్లను భుజించినటువంటి వ్యక్తులం అవుతాం. ఈ 3 పనులు ఎప్పుడైతే యెహోషువ చేశాడో, ప్రైజ్ ద లార్డ్, ఆయన ఐగుప్తు నుంచి విమోచించబడిన వాడైనాడు. ఆత్మను పొందిన యెహోషువ ఐగుప్తు నుంచి విడుదల పొందినాడు. ఫరో యొక్క కబంధ హస్తాల నుంచి, ఉక్కుపాదం నుంచి విడుదల పొందాడు. ఈరోజు సాతాను కబంధ హస్తాల నుంచి విడుదల పొందకపోతివి, సాతాను యొక్క యాజమాన్యం నుంచి బయటికి రాకపోతివి, ఇప్పుడు లోకాశల్లోంచి కూడా బయటకు రాలేదు. నేను ఆత్మను పొందినానంటే ఎట్లా అవుతుందండి? తమాషానా? ఆత్మను పొందానంటే ఎట్లా కుదురుతుందండి? వినండి ప్రియమైన స్నేహితులారా, మొట్టమొదటి మాట, ఈ ఐగుప్తు నుంచి, ఫరో చేతుల్లోంచి విడుదల పొందిన అనుభవం మనకు చేత కావాలి. జోషువాకు అది చేతనయ్యింది. ఎందుకంటే వివరించలేను, మన సమయం చాలదు గనక. 2వ అనుభవం ఏంటనంటే, మోషే దగ్గర నేర్చుకున్న అనుభవం. ఏంటండి ఇది? మోషే దగ్గర నేర్చుకున్న అనుభవం. ఏం నేర్చుకున్నాడు ఈయన? ఇక్కడ ఉన్నారా లేదా మీరంతా? అమ్మా, బొగ్గల కింద చేతులు పెట్టుకొని వినకండి. నాకు అసలే మాయిదా రోగం ఉంది. నేను అందరి వైపు చూస్తానే వాక్యం చెప్తాను. మీరు బొగ్గలుగా చేతులు పెట్టారంటే అర్థం స్టాండ్లు తెచ్చుకున్నారనమాట. ఎందుకనంటే కళ్ళు మూతలు వేసుకోవడం కొరకు. మీరు అట్లా బొగ్గలుగా చేతులు పెట్టుకుని వినకండి. కొంతమంది అక్కలు కొంచెం కాలు నొప్పులు ఉన్నట్టున్నాయి. కట్టెల పొయ్యిలో 2 కర్రలు పెట్టి వంట వండినట్టు నా వైపు 2 కాలు చాపుకుని కూర్చున్నారు. మీ కాలు నొప్పులు ఉంటే కుర్చీల మీద కూర్చోండి అమ్మా. అలా కాలు చాపుకొని కూర్చుంటే మీ పిల్లలకు మీరు రాంగ్ మోడల్ ఇచ్చేవాళ్ళు అవుతారు. మీ కడుపున పుట్టిన పిల్లలకు తప్పుడు మాదిరి ఇచ్చేవాళ్ళు అవుతారు. క్రమశిక్షణ లేని భక్తి నేర్పిస్తారన్నమాట. నేను ఎప్పుడో మాట అంటే, క్రమశిక్షణ కలిగిన భక్తి క్షేమాభివృద్ధి కలిగిస్తుంది, క్రమశిక్షణ లేని భక్తి క్షీణదశను పుట్టించుద్ది. క్రమశిక్షణతో భక్తి చేద్దాం, నిష్ఠతో భక్తి చేద్దామండి. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? మొత్తానికి ఒళ్ళు మండుతుండ, కాలు ముడి చాపిన వాళ్ళు ముడి చేసుకున్నారుగా. మమ్మల్ని కుదురుగా కూర్చొనివాడే దుర్మార్గుడు, నన్ను భరించండి ఎల్లుండి వరకు, మీ చావు నేనేం చేయను అన్న రాయబాబా అని పిలిచారు. మరి మిమ్మల్ని ఏపుకు తినడానికి. సరే, ఏం ధ్యానం చేసాం? ఐగుప్తు నుంచి విడుదల పొందిన అనుభవం. 2వ అనుభవం ఏంటి అంటే, మోషే దగ్గర నేర్చుకున్న అనుభవం. ఏమి నేర్చుకున్నాడు ఆయన? యెహోషువ బైబిల్లో మొట్టమొదట ఎక్కడ కనబడతాడు అంటే, నిర్గమకాండం 17వ అధ్యాయంలో కనబడతాడు. అక్కడ కొన్ని పాఠాలు నేర్చుకున్నాడు ఆయన. అవేంటో చదువుతాను రండి. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది 8వ వచనం నుంచి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చెయ్యము. రేపు నేను దేవుని కర్ర చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నేను నిలిచెదను అనెను. నాకు వచ్చిన చదివినప్పుడు మళ్ళీ విడ్డూరం అనిపిస్తుందండి. ఏమిటా విడ్డూరం అని అంటే, అమాలేకీయులు వెంట తరిమి ఇశ్రాయేలు ప్రజల్ని చంపేస్తున్నారు. ఇప్పుడు మోషే యెహోషువని యుద్ధానికి పొమ్మంటున్నాడు. అరే, మోషే ఏమైనా యుద్ధశూరుడా, వీరుడా? ఇంతవరకు ఐగుప్తు దేశంలో ఏమి నేర్చుకున్నాడు ఈయన? కత్తి తిప్పడం వచ్చా, ఈట విసరడం వచ్చా, డాలు మొయ్యడం వచ్చా? ఏమొచ్చని ఇతని యుద్ధాన్ని పంపుతున్నాడు. నాకు తెలిసి యెహోషువకు వచ్చేవి కొన్ని పనులే. ఏ పనులు యెహోషువకు వచ్చంటే, మట్టి తొక్కడం వచ్చు, ఇటుక చెయ్యడం వచ్చు, ఇటుక కాల్చడం వచ్చు, ఇటుకతో గోడ కట్టడం వచ్చు. కత్తి తిప్పడం గాని, ఈట విసరడం గాని, డాలు మొయ్యడం గాని అలవాటు లేనోడు.
అతను వచ్చిన పని అంతా ఒకటే, మట్టి తొక్కుడు, ఇటుక చెయ్యుడు, ఇటుక కాల్చుడు, గోడ కట్టుడు. ఇంతకంటే పెద్ద పని ఏమి రాదండి ఐగుప్తు దేశంలో. మరి అలాంటి వాడు యుద్ధాన్ని పొమ్మంటున్నాడేంటి? మరొక విడ్డూరం. మోసే పంపడం ఒక విడ్డూరం అయితే ఈతగాడు వెళ్ళిపోవడం మరీ విడ్డూరంగా ఉంది. అక్కడే విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేయడం అని అంటే, వినండి బాగా చెప్తాను. అయితే మోషే ఏమన్నాడనంటే, నువ్వు కత్తి పట్టుకుని మైదానానికి వెళ్ళు, నేను కర్ర పట్టుకొని కొండ మీద నిలుస్తాను అన్నాడు. స్టోరీ బైబిల్ పరిచయం అన్న మీకు బాగా తెలుసు కాబట్టి వివరాల్లోకి వెళ్ళను. మోషే కర్ర దిగుతుందా, ఇతను ఓడిపోతున్నాడు. మోషే కర్ర నిలబెట్టి ప్రార్థన చేస్తున్నాడా, ఎవడి విజయాలు వస్తున్నాయి. ఇప్పుడు యెహోషువ మోషే దగ్గర నేర్చుకున్న మొదటి పాఠం ఏంటనంటే, కత్తితో విజయాలు రావు, కర్రతోనే విజయాలు వస్తాయి. ఏంటమ్మా చెప్పండి చెప్పండి, దేంతో రావు విజయాలు? ఎవడి కత్తితో విజయాలు రావు, దేంతో వస్తాయి? కర్రతో. అంటే అర్థం ఏంటనంటే, యుద్ధముతో విజయాలు రావు, ప్రార్థనతోనే విజయాలు వస్తాయి. అది నేర్చుకున్నాడు. అందుకే యెహోషువ జీవితంలో బోల్డ్ అనే ప్రార్థనలు మనం చూస్తామండి. యెహోషువ జీవితంలో ఆ కనాను దేశంలో ఉన్న భయంకరమైన 7 తెగల వారిని తరిమి అది ఇశ్రాయేలు ప్రజల సొంతం చేయడానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు అండి. భలే ప్రార్థనా పరుడు జాషువా. ఎక్కడ నేర్చుకున్నావయ్య అంటే, నా గురువు గారు నేర్పించినారు. ఏమి నేర్పించారంటే, యుద్ధాలతో పోరాటాలతో విజయం తెచ్చుకోలేము, ప్రార్థనతోని విజయాలు వస్తాయని ఆరంభంలోనే నేను నేర్చుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ఒక మాట, ఇలాంటి మంచి పాఠం ఏ సేవకుడి దగ్గరైనా ఉండి నేర్చుకోవడం అలవాటయిందా? ఈనాటి క్రైస్తవ్యానికి ఒక చెక్కే శిల్పి చేతిలో ఉండి చెక్కబడ్డం ఇష్టం లేదు. ఏమండి, కొన్ని వచనాలు చెప్పడం వస్తే చాలు. వింటున్నారా? మనకి యేసన్న గారి పాటలు 2 పాటలు పాడడం వస్తే చాలు. ఇక ఏ గురువుతో నాకు పని లేదు. నాకు గుడారాల పండగ పాటలు వచ్చును, నాకు కొన్ని వచనాలు చెప్పడం వచ్చును. నేను మరొక సేవకుడు కింద ఉండి నేనేమి నేర్చుకుంటాను? ఈ సేవకుడు తెలిసిందంతా నాకు తెలిసింది ఎక్కువ అయిపోయింది అన్నట్టుగా ఏమి రాలిపోతున్నారో ఈ యవనస్తులు, ఈ తరం వాళ్ళు పాడైపోతారు. అది అర్థం కావడంలా. శిల్పి లేని శిల రాయిగానే ఉంటది. శిల్పి లేని శిల రాయిగానే మిగులుద్ది. శిల్పి చేతిలో పడిన శిల అది చెక్కబడుతుంది. నేను అప్పుడప్పుడు అడుగుతుంటా, తమ్ముడా సేవకు వచ్చావు కదా, నీ మెంటోర్ ఎవరు? నిన్ను చెక్కినోడెవడు? నాకెవడూ లేడన్నా. నీకు నువ్వు చెక్కబడితేవా? నీకు నువ్వుగా చెక్కుకుంటావా? ఈరోజు ఒక ఆధ్యాత్మిక నాయకత్వం కింద ఉండి చెక్కబడేటువంటి అనుభవాలు నేర్చుకోవడం లేని ఒక దుష్టతరం వచ్చేసిందండి క్రిస్టియన్ కమ్యూనిటీలో. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, బాగా వినండి చెప్తాను. ప్రతి విశ్వాసికి, అంటే నాకైనా మీకైనా, పౌలన్న లాంటివాడు ఒకడు మన మీద ఉండాలి. చెక్కుతాడు. పౌలన్న లాంటివాడు మన మీద ఉండాలి. అలాగనే ప్రతి విశ్వాసికి కూడా ఆడాళ్ళైనా మగాళ్ళైనా బర్నబా లాంటి స్నేహితుడు ఉండాలి, మన ప్రోత్సహించడానికి పనికొస్తాడు. పౌలన్న లాంటి శిల్పి, బర్నబా లాంటి స్నేహితుడు. అలాగనే మన ఆధ్యాత్మిక జీవితంలో తిమోతి లాంటి కొడుకు ఉండాలి. మన జీవితం, మన సమయం, మన వాక్యం వాడిలో పెట్టుబడిగా పెడితే సేవ 10 కాలాల పాటు నిలబడుతుంది. ఈ 3 లేని వాడు సరైన విశ్వాసే కాదు. వీళ్ళన్నానేమనుకోకండి, అన్నగారు నీ పౌలన్నెవరు? సహోదరి నీ బర్నబాకెవరు? ఓ తమ్ముడా నీ తిమోతి కొడుకెవడు? ఎవడూ లేడండి, ఒంటిగాడినండి, ఏకాకినండి. బైబిల్లో ఏకాకి భక్తులు లేదా, సోలో స్పిరిచువాలిటీ లేదండి. ఏమండి, ఒక్కలుగాని చేసుకుని పోయే భక్తి లేదండి నూతన నిబంధనలో. ఇది కోఆపరేటివ్ అండ్ కార్పొరేటివ్. ఏమంటే కలిసి చేయవలసిన భక్తి ఉంది నూతన నిబంధనలో. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటో తెలుసండి, ఒక ఆధ్యాత్మిక నాయకుడి దగ్గర కూర్చొని ఏదైనా నేర్చుకోవడం అది ఎప్పుడు మనకు ఆశీర్వాదకరమే. ఏమంటే దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆత్మన పొందిన యెహోషువ ముందు మోషే దగ్గర మంచి పాఠం నేర్చుకున్నాడు. ఏమిటా పాఠం అని అంటే చెప్పడ, పోరాటాలతో విజయాలు రావు, ప్రార్థనతోనే విజయాలు వస్తాయి. కత్తితో విజయం రాదు, కర్రతోనే విజయం సాధ్యమవుతుంది. మొదటి పాఠం. రెండో పాఠం చెప్తాను రండి. ఇలా రాసి నిర్గమాకాండం. నాతో ఉన్నారా మీరంతా? కళ్ళు కనబడడం లేదేంటో అనకండి. నా కళ్ళు కనబడుతున్నాయి కానీ మనసు ఎక్కడ ఉందో లేదో అడుగుతున్నా. అమ్మ నాతోనే ఉన్నారా? నిర్గమాకాండం 33:11 చదవండి. నిర్గమాకాండం 33:11.
మనుషుడు తన స్నేహితుతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. యెహోషువ నేర్చుకున్న రెండో పాఠం ఏంటనంటే దేవునితో సాన్నిహిత్యం, ఇంటిమసీ విత్ గాడ్. నా గురువు గారైన మోషే గారు దేవునితో భలే సన్నిహితమైన సంబంధం కలిగి బతుకుతున్నాడండి. దేవుడు ఈయన స్నేహితుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడుకుంటున్నారండి. అది యెహోషువ జీవితం మీద చెరగని ముద్ర వేసిందండి. అందుకని యెహోషువ యెరికోను దాటక ముందు దేవునితో ఇలాంటి సంబంధమే కలిగి ఉన్నాడు. యెరికో పట్టణం జయించక మునుపు, యోర్దాను దాటక మునుపు ఇలాంటి సంబంధమే, యెరికోను జయించక మునుపు ఇలాంటి సంబంధమే, హాయి పట్టణం మీదకి రెండోసారి యుద్ధాన్ని వెళ్ళక మునుపు ఇలాంటి సంబంధమే, గిబియోనుల మీద యుద్ధానికి వెళ్ళక మునుపు ఇదే సంబంధమే. ఎక్కడ నేర్చుకున్నావయ్యా దేవునితో సన్నిహితంగా ఉండే అనుభవం అంటే? నా శిల్పి దగ్గర నేను నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకున్నానంట? దేవునితో సన్నిహితమైన ఇందాక చెప్పాం, ఎవరైనా దేవునితో ఇంటిమసీ కలిగి ఉండాలంటే దేవుని ముందు మౌనంగా కూర్చోవడం రావాలి, దేవునితో ఏకాంతంగా ఉండడం రావాలి. సైలెన్స్ అండ్ సాలిట్యూడ్, ఇందాక రెండు పదాలు వాడాను. ఈనాటి క్రైస్తవ్యానికి దేవుని ముందు మౌనంగా కూర్చోవడము రాదు, దేవునితో ఏకాంతంగా ఉండడము రాదు. ఒక 50 సంవత్సరాల కిందట మన 2 తెలుగు రాష్ట్రాల్లో భక్తి చేసినటువంటి దైవజనుల అనుభవాలు చూస్తే దేవునితో ఒంటరిగా కూర్చున్నారు, దేవునితో ఏకాంతంగా కూర్చున్నారు. దానియేలు గారు, జాషువా డేనియల్ గారు, ఆలకిస్తున్నారా? బ్రదర్ భక్సింగ్ గారు, ఏబి మాసలామణి గారు, మంగమూరి దేవదాసు గారు, మన పితరులు కొంతమంది భక్తి చేసేవాళ్ళు. వాళ్ళు గతించిపోయాక ఏమేమి వచ్చేయాలంటే వారి సావాసాల్లో అవన్నీ మనకు అనవసరం. కానీ వాళ్ళు దేవునితో అంత ఇంటిమసీ కలిగి ఉంటే, ఒక మనుషుడు మరో మనుషులతో మాట్లాడినట్టు, ఒక స్నేహితుడు మరో స్నేహితులతో అంత ఇంటిమసీ కలిగి ఉన్నారండి. ఈ రోజున సాన్నిహిత్యమే లోపించింది మనకు. ఎందుకు లోపించిందంటే దేవుని మౌనంగా కూర్చోవడము రాదు, దేవునితో ఏకాంతంగా ఉండడము రాదు. 40 రోజులు ప్రియులారా మోషే దేవునితో ఎదుట మౌనంగా దేవుని దగ్గర ఒంటరిగా ఉంటే అతను కింద దిగి వస్తుంటే ఏం జరిగిందో చూపించనా? చూడండి, 34 అధ్యాయం 29వ వచనం, పేజీ తిప్పండి. నిర్గమకాండం 34:29. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనముల గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. మోషే ముఖం ప్రకాశిస్తా ఉంది. ఎందుకండి మోషే ముఖం ప్రకాశిస్తుందనంటే దేవునితో దగ్గరగా ఉన్నాడు. దేవుని షకీనా, దేవుని ప్రభావం, దేవుని తేజస్సు కొంచెం అంటింది మోషేకి. అందుకే అతని ముఖం ప్రకాశిస్తూ ఉందట. మరి మన ముఖాలు ఎలాగున్నాయి చెప్పేనా? నా ముందు పిడక ముఖం వేసుకుని కూర్చుంది ఒక అక్క, పిడక ముఖం అక్క. ఏది ముఖంలో ప్రకాశదేది? దేవుని బిడ్డలమని ఆనందం ఏది? ఊసురోమని. ఎప్పుడు వదులుతాడు రా ఒంటిగంట అయిపోతే చంపేస్తున్నాడు అన్నట్టుగా. మా అన్నయ్యలకైతే ఏమంటే వాళ్ళు నాకు కొంచెం నీడలో ఉన్నారు, కనబడటం లేదు, కానీ కొన్ని ముఖాలు కనబడుతున్నాయి. ఏంటో తెలుసా? వీడు ఎప్పుడు వదులుతాడరా బాబా, నా ముఖాలు ఎలా ఉన్నాయి చెప్పనా? అలవైపు చూడండి, మీవే చూసి చెప్తా. వీళ్ళు దుంప ముఖం వేసుకుని కూర్చున్నారు, వీళ్ళు దుంప తెగ. ఏది ప్రకాశదేది? మేము దేవుని బిడ్డలం, దేవుని సంధిలో ఉన్నాం. ఈ ఎబినేజర్ రిట్రీట్ స్థలంలో మేము దేవునితో సావాసం చేస్తున్నాం అనే జోయ్ ముఖంలో కనబడకపోతే మీరంటే ఈ సాక్ష్య కూడికల్లో ఏం పొందుదామని వచ్చామో చెప్పండి ప్రియులారా. నాకు యెహోషువ ఎందుకు నచ్చినాడనంటే మోషే దగ్గర నేర్చుకున్నాడు మొదటి పాఠం. అదేంటో తెలుసా? పోరాటాల వల్ల విజయాలు రావు, ప్రార్థన వల్లనే వస్తాయి అనేది ఒకటైతే, దేవుని ఎదుట మౌనంగా కూర్చొని దేవుని ముందు ఒంటరిగా కూర్చొని సాన్నిహిత్యం పెంచుకోవాలి అనేది నేర్చుకున్నాడు. ఈ పాఠాలు దేవుని ఆత్మను పొందిన వానిగా చేసినాయి యెహోషువను. ఇంతకంటే చెప్పలేను. మూడో సంగతి చెప్తాను రండి. ఇంకా ఏమి నేర్చుకున్నాడు మోషే దగ్గర? సంఖ్యాకాండం 11వ అధ్యాయానికి రండి. మీరు ప్రతి రెఫరెన్స్ రాసుకుంటున్నారని 1-2 సార్లు రెఫరెన్స్ చెప్తున్నాను. నాకు ఉన్న అలవాటు అది. రాసుకోకపోతే ఒకసారి చెప్తా, రాసుకునే వాళ్ళు ఎక్కువ కనబడితే 2 మార్లు చెప్తా. సంఖ్యాకాండం 11వ అధ్యాయానికి రండి. 27వ వచనం.
సంఖ్యాకాండం 11:27. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు మేధాదులు పాలెములో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకుని వారిలో నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారు నిషోధింపుము అని చెప్పాను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చెనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును కాకని అని ఆయనతో చెప్పాను. ఎవడ వచ్చాడు పరుగు పరుగున మోషే దగ్గరకు వచ్చి, మోషే నా ప్రభువా, మన పాలెములో ఎల్దాదు మేధాదులు అనే వాళ్ళు ప్రవచనాలు చెప్పేస్తున్నారు, నువ్వు కదా ప్రవక్తవి, వారెవరు చెప్పడానికి అని అంటే, యెహోషువ మాట విని రోషం వచ్చిందంట. అయ్యా ప్రభువా, నిషేధించువాలని అంటే మోషే పాఠం నేర్పిస్తున్నాడు. ఏమయ్యా జోషువా, నా నిమిత్తం నీకు రోషం వచ్చిందా? దేవుడు ఒకవేళ ఇశ్రాయేలు అందరి మీద తన ఆత్మ నుంచి అందరే ప్రవక్తలుగా వాడుకుంటే నీకేంటి నష్టం? సేవలో మత్సరపడకూడదురా, సేవలో అసూయ ఉండకూడదురా. మనం చేయవలసిన సేవ మనం చేద్దాం, వాళ్ళు చేయవలసిన సేవ వాళ్ళు చేస్తారు. సేవలో అసూయ మంచిది కాదు, సేవలో మత్సరము మంచిది కాదు. నేను కొంతమందిని ఎరుగును, ఏమంటే వాళ్ళు అంటారు, మేము లేవండి వీధిలోని, మళ్ళీ ఈడొచ్చాడు పా దగ్గర కొంపడడానికి, పోనీ అతను వెళ్ళిపోమని చెప్తాం. ఒక 100 రూపాయల నోటు మీద ఈ వీధిలో వాళ్ళందరూ పరలోకం తెచ్చే పూచి నాదని ఒక దస్తావేజు మీరు రాయించి రిజిస్టర్ చేయి, నాకు ఇస్తావా? ఆ వీధిలో ఉన్న పరలోకం తెస్తావా? ఉత్తొత్తి మాటే. అరే నువ్వు కొత్తగా మా వీధిలోకి వచ్చావు బ్రదర్, నేను కొంతమంది మధ్య పనిచేస్తున్నా, మీరు కొంతమంది మధ్యలో పనిచేయండి, మెట్టుకు మనం దేవుని రాజ్యం కడదామని మన ఐకమత్యంతో పని చేయవలసిన వాళ్ళం. ఈ డైలాగులు ఏంటో తెలుసండి? నేను లేనండి, ఈడు వచ్చాడండి, కొంపటెట్టాడండి. ఒక ఆయన నాకు కడుపు కొట్టడానికి వచ్చాడంటే, నీ కడుపు తగలయ్యా, కడుపు కొట్టడానికి వచ్చాడంట. నువ్వు కడుపుకు సేవ చేస్తున్నావు, కడుపు కూడా నా కడుపు కొట్టడానికి వచ్చానంటాడండి దెబ్బలాటకి. నేను విషయం మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసండి? భక్తిలో ఆలకించండి, సేవలో అసూయలు మంచివి కాదు, పోటీతత్వం మంచిది కాదు. ఆయన వాడుకున్నా మనల్ని వాడుకున్నా మెట్టుకు దేవుని రాజ్యానికి క్షేమం కలిగితే మనకు అంతే చాలు అనే మనస్తత్వం దేవుని పిల్లలు నేర్చుకోవాలి. మోషే అదే నేర్పించాడు యెహోషువకి. ఏంటి పెద్ద రోషం వచ్చినట్టు కేకలేస్తున్నావు? అందరి మీద యెహోవా తన ఆత్మనిచ్చి వాడుకుంటే నీకేంటి నష్టం? అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, మోషే దగ్గర ఇంకా చాలా నేర్చుకున్నాడండి. నేను మచ్చుకు 3 చెప్పాను. ప్రార్థన ద్వారా అనే విజయాలు అనే పాఠం, దేవునితో సాన్నిహిత్యం అనే పాఠం, సేవలో పోటీతత్వం ఉండకూడదనే పాఠం యెహోషువ నేర్చుకున్నవాడైనాడు గనక దేవుడు అంటున్నాడు, అతను ఆత్మను పొందినవాడయ్యా మోషే, ఆత్మను పొందినవాడు. ఐగుప్తు నుంచా బయటకు వచ్చాడు, చెల్లి బొగ్గెం చైతి, ఐగుప్తు నుంచా బయటకు వచ్చాడు, మోషే పాదాల దగ్గర నేర్చుకున్నాడు. ఇప్పుడు దేవుని ముందు ఎలా కనబడుతున్నాడు చెప్పి నేను ముగించేస్తాం. రండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయం, సంఖ్యాకాండం 27వ అధ్యాయం రండి. మోషే ఎదుట, ఇశ్రాయేల్ అందరి ఎదుట, దేవుని ఎదుట ఎట్లున్నాడంటే ఈయన చదువుతాను చూడండి ప్రియుల. 16వ వచనం, సంఖ్యాకాండం 27:16 వచనం, సంఖ్యాకాండం 27:16 వచనం. అతడు అంటే యెహోషువ వారు ఎదుట వచ్చుచూ పోవచ్చు ఉండి అని రాసి ఉంది. అంటే హీ వాస్ మిక్స్డ్ విత్ పీపుల్, ప్రజలతో కలిసిపోయినోడండి ఆత్మను పొందినోడు. ఏంటండి? ప్రజలతో కలిసిపోయినవాడు. హీ మిక్స్డ్ విత్ పీపుల్, అతను ప్రజలతో కలిసిపోతాడు, ఆత్మను పొందినోడు. ఈ రోజున క్రిస్టియన్ కమ్యూనిటీలో కొంతమందిని కలవము, వాళ్ళు మనల్ని వచ్చి కలవలేరు. మనం కలుద్దామని వెళ్ళామనుకోండి, అయ్యగారికి వందనాలు చెప్తామండి, అయ్యగారితో ఫోటో తీసుకుంటామండి, అయ్యగారికి పలకరించి వస్తామనంటే ఆయన చుట్టూ కొంతమంది బౌన్సర్లు అంటే దగ్గరకు వస్తున్నాడు వీడు పొరా అంట. ఎందుకనంటే ఆయన్ని కలవడానికి వీలవ్వదు. అయ్యగారు అంటే సాదాసీద అయ్యగారు, యేసు ప్రభు కంటే గొప్పోడు ఆయన. యేసు ప్రభువే మనుషుల్లో కలిసిపోయాడు, కానీ వీళ్ళు మనుషుల్లో కలవరు. పెద్ద అయ్యగారులుగా దేవుని ఆత్మను పొందిన వారు దేవుని ప్రజలతో మమేకమవుతారు. మేము వేరు మీరు వేరు అన్నట్టుగా ఉండరు. మేము అర్చకులం మీరు అనర్చకులు, మేము అభిషక్తులం మీరు అనభిషక్తులు, మేము క్లెర్జీ మీరు లైటి అన్నట్టుగా గీత గీసుకుని ఉండరండి. దేవుని ప్రజలతో కలిసిపోతారు. ఆత్మను పొందిన యెహోషువ దేవుని ప్రజలతో కలిసిపోయేవాడు, వారి ముందుకు వచ్చుచూ పోవచ్చు ఉండేవాడయ్యా, ఆత్మను పొందినవాడు ఆయన. అర్థమవుతుందా?
నేను ఎవరి మీద తప్పుబట్టాను అనుకోకండి. చాలా మందిని చూస్తున్నాం కదా, కొంతమంది అయ్యగారు కలవలేము, వాళ్ళకి చెయ్యి అందించలేము. నేను ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళా, ఒక ఆయన ఇంట్లో ఉన్నాడంటే నేను ఆ అన్నగారిని కలుద్దామని వచ్చానంటే వీలవుతుంది అన్నాడు. అన్నగారు నా బాగా పరిచయం అండి, ఒక విషయం మాట్లాడడానికి వచ్చి తలుపు తీయలేదండి ఈ సేవకుడు. నేను సేవలో ఉన్నాను కదా, ఏమంటే ఆయన సేవలో ఉన్నాడు, మేమిద్దరం పరిచయస్తులమే. ఆయన పలకరిద్దామంటేనే తలుపేసేసాడు, ఈయన రావడానికి వీల్లేదు. రోడ్డు మీద నిలబడి మొత్తానికి వెనకబోయా. ఏమిటండి ఈ గీతలు, ఏమిటండి ఈ గోడలు, ఏమిటండి ఈ కంచెలు? మీరు మనుషులతో కలవడానికి ఇష్టపడని మీరు, మనుషులతో మమేకం కాని మీరు దేవునాత్మను పొందిన వాళ్ళు ఎట్లయ్యారండి? నాకు తెలియక అడుగుతాను. యెహోషువ ప్రజలతో కలిసిపోయేవాడు. మొదటి మాట చెప్పాను. రెండో మాట చూపిస్తాను చూడండి. 27లోనే ఈ 17 వచనం చదువుతా. 27-17 చూడండి ఏముందో బాగా మంచి మాట చూడండి. వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. ఏబుల్ వన్, సామర్థ్యము కలిగిన వాడు. అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, ఎల్లుండి మధ్యాహ్నం లోపగా దేవుని ఆత్మను పొందిన కుటుంబమైన, సంఘమైన, వ్యక్తి అయినా ఆత్మ ద్వారా ఎలాగ సామర్థ్యం పొందుతారో. నేను ఒక ఆయన గురించి ఎరుగుదును. మా విశాఖపట్నంలో ఎంఎస్సీ చేశాడు ఆంధ్ర యూనివర్సిటీలో. వాళ్ళ నాన్నగారు మంచి సేవకుడు, వాళ్ళకి 2-3 స్థలాల్లో సేవ ఉంది. అన్నగారు చెబితేనే విని ప్రియులారా భలే ఆశ్చర్యం అనిపించింది. వాడు ఎంఎస్ అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటుంటే సడన్గా వచ్చి అన్నాడు, డాడీ నేను సేవకు వస్తానన్నాడు. సంతోషం నాన్న, మనకి గాజువాకలో పరిచర్య ఉంది, మనకు సీతమ్మదారిలో పరిచర్య ఉంది, నువ్వు ఎక్కడైనా సేవ చేసుకోవచ్చు అంటే, మీరు చేసే సేవ నేను చేయలేను డాడీ అన్నాడు. మరి ఎక్కడ సేవ చేస్తావారంటే, దేవుడు ఎందుకో నన్ను ప్రేరేపిస్తున్నాడు, నేను నపుంసకుల మధ్య సేవ చేస్తాను. అదేమి సేవరా? నపుంసకుల మధ్య, కొజ్జావాళ్ళ మధ్య సేవ. ఏమో డాడీ, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇగో పలానా వచనం నుంచి మాట్లాడాడు, పలానా వచనం నుంచి మాట్లాడాడు, పలానా ఉదాహరణ నుంచి మాట్లాడాడు, కనుక నేను యూనక్స్ మధ్య, నపుంసకుల మధ్య సేవ చేస్తానంటే తండ్రి ఏమండి గుండె జారిపోయింది. వీడు అన్నాడు, డాడీ ఒక్క నెల నన్ను వదిలేసేయండి, రోజుకు ఒక పూటకు నా గదిలోకి భోజనం పంపించండి, ఈ నెలంతా నేను ప్రార్థన చేసుకుంటాను, తరువాత మీరు నేను ఈ సేవకు పనికొస్తానో లేదో మీరు బయట ఉండే ప్రార్థన చేయండి, తేల్చండి అని అంటే 30 రోజులు గదిలో ఉండేవాడు. రోజుకు ఒక పూట కొంచెం భోజనం తెచ్చి పెట్టేది అమ్మ లేదంటే పని మనిషి. తిని గదిలో ఉండి ప్రార్థన చేసుకున్న తర్వాత 30 రోజుల తర్వాత బయటకు వచ్చేసరికి వీడి హావభావాలన్నీ ఆడల్లాగా ఉన్నాయి. చేతులప్పుడు ఆడదాల్లా చేతులు ఊపుతున్నాడు, బొగ్గలు తిప్పేది ఆడదానిలా బొగ్గలు తిప్పుతున్నాడు. మగపిల్లాడండి వీడు. ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీలో బాగా చదువుకున్న పిల్లగాడండి వీడు. వాడి కదలికలు, వాడి నడక, వాడి హావభావాలు ఒక ఆడపిల్లలాగుంటే వాళ్ళ నాన్నన్నాడు, నాయన నాకు అర్థమైపోయింది, నువ్వు నపుంసకుల మధ్య పరిచర్య చేయడానికి దేవుడు నిన్ను సామర్థ్యం గలవాడిగా చేశాడు. నువ్వు వాళ్ళకి అవ్వకపోతే వాళ్ళు నిన్ను అంగీకరించలేరు. వాళ్ళు అంగీకరించినట్లుగా దేవుడు నీ శరీరంలో కొన్ని మార్పులు తెచ్చాడని నాకు అర్థమైపోయింది, వెళ్ళిపో అని అంటే అతను ముంబై పట్టణంలో నపుంసకుల మధ్య సేవ చేస్తున్నాడు. మన అక్టోబర్ నెలలో పోయి వచ్చా ముంబైకి. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసండి, దేవుడు మనల్ని పిలిస్తే వినండి, దేవుడు ఒక పని మన కొరకు ఉంచితే ఆత్మను పొందినటువంటి వారు ఆత్మ ద్వారా సామర్థ్యాలు పొందుతారు. మా దగ్గర ఒక ఆయన ఉంటాడు, క్షత్రియ కుటుంబానికి చెందినవాడు. సాల్మన్ రాజు అని పేరు పెట్టారు కానీ అంతకుముందు రాజుగారు. ఈ రాజుగారు లారీలు ఉండేవండి. మాకు ఏమంటే ఐఓసి అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్పిసిఎల్ కంపెనీల్లో తయారయ్యేటువంటి డీజిల్, పెట్రోల్ వాళ్ళ లారీల మీద ఎక్కడెక్కడికో అన్లోడ్ చేయడానికి పంపించేవాడు. అది ఏమవుతుంది, లారీలన్నీ ఏమంటే కొంచెం దెబ్బతింటున్నాయి, నష్టం వచ్చేస్తుంది. ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవా ఏంటి నా వ్యాపారం ఎట్లుందంటే, నువ్వు సేవకు రావాలన్నాడంట దేవుడు. మొత్తానికి నా దగ్గరకు వచ్చి అన్నాడు, స్వామి అన్న నన్ను దేవుడు సేవకు పిలుస్తున్నట్టు అర్థమైంది, నేను సేవకు వచ్చేస్తానంటే నాకు తెలిసి నేను డబ్బులున్నాడు, ఆస్తిపరుడు కానీ నత్తిపగోడి అంటే అర్థమైందా? ప్రైజ్ ద లార్డ్ అనాలంటే ప్రైజ్ ద లార్డ్ అంటాడు అనమాట. మరి వాక్యం చెప్పే సేవకు ఎంత నత్తిపగోడి కాదు. అదేంటి బ్రదర్, మీరు సేవకు రావడం, వాక్యం చెప్పే సేవకు రావడం మళ్ళీ విడ్డూరంగా ఉంది. సరే, మీరు మళ్ళీ దేవుడు సేవకు పిలిచాడో లేదో నేను తేలుస్తా,
కనుక మీరు కొద్ది రోజులు నాకు కనబడకండి, మీరు బయట తిరగకండి, ప్రార్థన చేసుకోండి, తర్వాత రండి, దేవుడు మిమ్మల్ని వాక్యం చెప్పే సేవకే పిలిచాడో లేదో నేను చూస్తానంటే, అలాగే కొద్ది రోజులు ప్రార్థనలో ఉండి ఉపాసన చేసుకుని వచ్చాక ఇప్పుడు మా సాల్మన్ రాజు గారు నాకంటే అనర్గళంగా మాట్లాడుతున్నాడు. నెత్తిపుగోడు ఎగిరిపోయి కర్ణాటకలో గంగావతిలో సేవ చేస్తున్నాడు. విశాఖపట్నంలో మర్రి వలస అంటే ఏమంటే టాటా వారి యొక్క క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది, దాని పక్కన పెద్ద మందిని కట్టి సేవ చేస్తున్నాడు. ఈ నత్తోడికి సరిగా మాట్లాడడం ఎవరిచ్చారండి నైపుణ్యం? సామర్థ్యం ఇచ్చే పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పని. ఆత్మను పొందిన వారు ప్రజలతో కలిసిపోతారు, ఆత్మను పొందిన వారు ఆత్మతో సామర్థ్యాలు కూడా పొందుతారు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. కానీ నేను ఆత్మను పొందానా లేదా, నాకు ఇవ్వబడిన సామర్థ్యం ఏమిటి, ఆత్మను పొందినానా లేదా, నేను మనుషులతో కలిసే మనస్తత్వం నాకుందా లేదా, ఏమో ఎవరి సంగతి వాళ్ళమే చూసుకోవాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నా. చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఆత్మను పొందినవాడు, వినండి ప్రియమైన స్నేహితులారా, ఆత్మను పొందినవాడు ఎట్లుంటాడట చదువుతున్నాను. ఇట్లా రాసి 27వ అధ్యాయం చదువుతున్నాను 21వ వచనంలో, యాజకుడని ఎదుటను యెహోవా సన్నిధిని ఊరిము తిమ్మిం వలన అతని విచారింపవలెను. అతడును అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలు అందరూ అనగా సర్వ సమాజము అతని మాట చెప్పున సమస్యలు జరపగలిగిన నాయకుడుగా మారిపోయాడు. అందరూ అతని మాట వినగలిగిన నాయకుడుగా మారిపోయాడు. ఇక యెహోషువ మాట్లాడమే తరువాయి, ఓ దైవజనుడా, ఓ ఆధ్యాత్మిక నాయకుడా, నీవు ఏమి సెలవిస్తావో ఆ మాట ప్రకారం చేస్తామని అతని యొక్క లీడర్షిప్ కిందకు అనేక మంది మనుషులు వస్తున్నారు. ఏమిటిది అనంటే ఆత్మను పొందిన వాని యొక్క అనుభవాలివి. ఇప్పుడు ప్రేమతో మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ప్రశ్న, ఐగుప్తు నుంచి ఫరో చేతుల్లోంచి బయటపడ్డావా? ఏ మోషే దగ్గర ఏమండి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకున్నావు? ఈ రోజున దేవుని ఎదుట ప్రజల ఎదుట నీ ఆధ్యాత్మిక స్థితి యెహోషువ లాగానే ఉందా? దేవుడు అంటాడు, యెహోషువ ఆత్మను పొందినవాడు. ఈ రోజున మీరు ఆత్మను పొంది మీరు సర్వలోకానికి పోయి సాక్షులుగా జీవించాలనంటే ముందు జీవితం బాగుంటే సాక్ష్యం తర్వాత సంగతి. అమ్మ ఆలకిస్తున్నారే మాట? సాక్ష్యం చెప్పడం అంటే సాక్షులుగా ఉండమన్నాడు, సాక్ష్యం చెప్పమని కాదు ఇక్కడ అర్థం. మీరు సాక్షులుగా జీవించండి, సాక్ష్యాలు చెప్పడం కాదు, సాక్షులుగా జీవించండి. నీ జీవితం ఏమండి నీ ముందు చూస్తున్న వారికి అది సాక్షార్థంగానే ఉంటుందా? ఏమో ఎవరి సంగతి వాళ్ళమే ఆలోచించాలి. నీ పస్కా గొర్రె పిల్ల గురించి నీకున్న గ్రహింపు ఎంత? నీ ఏ ఆధ్యాత్మిక నాయకురాలు, ఏ ఆధ్యాత్మిక నాయకుడి దగ్గర పాఠాలు నేర్చుకున్న విశ్వాసివి? దేవుని ఎదుట మనుషుల మధ్యలో నువ్వు ఎలాంటి వ్యక్తివి? ఆత్మను పొందిన వాడవైతే సామర్థ్యం ఏది? ఆత్మను పొందిన వాడైతే నీ మాట వినేవాళ్ళు ఎవరు? ఆత్మను పొందిన వాడవైతే మనుషులతో నువ్వు ఎందుకు కలుసుకోలేకపోతున్నావు? తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. మోకరించే వెసులుబాటు ఉంటే కుర్చీలు దిగండి, తప్పులేదు. ప్రార్థన చేద్దాం ప్రియులారా. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. శరీరం సహకరించకపోతే వేరే విషయం, శరీరం సహకరిస్తే ప్రభా ఈ సంవత్సరం మాకు మీరిచ్చిన మూలవచనం ప్రకారం నీ ఆత్మను పొందినోళ్ళం కావాలి, అప్పుడే కదా మేము నీకు సాక్ష్యం అవుతాం. నీ ఆత్మను పొందిన ఆధ్యాత్మిక అనుభవాలు నాకు నువ్వు ప్రసాదించండి నాయన. నేను ఒక యెహోషువ లాంటి దాన్ని కావాలి, నేను ఒక యెహోషువ లాంటి వాడిని కావాలి. నీ కృప నాకు అనుగ్రహించమని ఎవరికి వారమే భారంతో ఇష్టంతో ప్రార్థన చేసుకుందాం. నీ ప్రార్థన నీ నోటితో చేసింది కొంచెం నీ చెవులకు వినబడిని ఏకాగ్రత వస్తుంది. నేను ప్రార్థన చేస్తే లేదా నడిపించే అన్నగారు ప్రార్థన చేస్తే కూడికి ముగింపు అవుతుంది. కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీతో పని చేయడం మొదలు పెడతాడు. దేవా, నీ సువార్త విన్నాను, దాని మీద విశ్వాసం ఉంచాను, వాగ్దానం చేయబడిన ఆత్మ నువ్వు నాకు ఇచ్చావు, అయితే ఆత్మను పొందిన వ్యక్తిలాగా జీవించడం నాకు చేత కాలేదు నాయన, కనికరించవని ఎవరికి వారమే భారంతో ఇష్టంతో అడుగుతూ ప్రార్థన చేద్దాం. ఈ మొదటి పూట కూడికలోని దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఈ సంగతులను అర్థం చేసుకొని పశ్చాత్తాపంతో విరిగి నలిగినటువంటి మనసు హృదయాలతో ప్రభు దగ్గర క్షమాపణ కోరుతూ, దేవా ఈ అనుభవాలు నా దగ్గర కొరబడ్డాయి, లేవవి, నాకు యెహోషువని చూచినప్పుడు నీలాంటి వ్యక్తిగా లేను, మన్నించి నా జీవితాన్ని బాగు చేయి నాయన అని ఎవరికి వారమే భారంతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సువార్త దళం పరిచర్యలో
అనేక ప్రాంతాలకు సువార్తను నీ దాసుల ద్వారా పంపించావు. అనేక ప్రాంతాలలో, గ్రామాలలో సంఘాలు మీరు స్థాపించారు. అనేక మంది సేవకులు నీ దాసునితో కలిసి పరిచర్య చేశారు. అందరూ కలిసి సంవత్సరానికి ఒక మారు వచ్చి ఈ సాక్ష్య సభల్లో ఉండి నీ వాక్యం నేర్చుకుని సమయాలను వారికి మీరు ప్రసాదించారు. ఆ క్రమంలో నేను ఈ పూట ఆత్మను పొందిన వారి జీవితాన్ని గురించి యెహోషువ బ్రతుకులో నుంచి కొన్ని మాటలు చెప్పగలిగాను. మా ప్రియులందరూ శ్రద్ధతో విన్నారు. ఆలోచించి తాము పరీక్షించుకొని వారి జీవితంలో మార్పు కొరకు వారు ఇష్టపడడానికి సహాయం చేయండి. మేము అలవాటుగా ఈ ప్రసంగాలు వినేవాళ్ళం కాకుండా నీ కార్యం మా లోపల జరుగునట్లుగా మీరే నీ కటాక్షం చూపమని, ఇంకా మా ముందున్న కూడికల్లో మీరే మీ కృపాకార్యం జరిగించుదురని నమ్మకమైన నీ దీవెనకై మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీ ఆశీర్వాదం కోరుతూ యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.